గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ స్వాగతం. వండర్ఫుల్ సెషన్ అండి. ఒక అద్భుతమైన టెక్నాలజీ పరిచయం చేయడానికి నేను మీ ముందుకొచ్చానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ రఘు గారికి, రవి గారికి, బ్యాక్ ఎండ్‌లో నాకు హెల్ప్ చేసిన హరీష్‌కి చాలా చాలా కృతజ్ఞతలండి. సో, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదండీ! కానీ తాగే నీరు నిండి, పీల్చే గాలి, వేసుకునే మందులు అన్నీ కలుషితం అయిపోతే మనకు ఆరోగ్యం ఎక్కడుంటది చెప్పండి? టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిందండి. టెక్నాలజీతో పాటు మనం అసలు ఇంట్లో కూర్చొనే అన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నాం. మెడిసిన్స్ ఏంటి, వెజిటబుల్స్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, సరుకులేంటి అన్నీ మనం తెప్పించుకుంటున్నాం కదా! అదే టెక్నాలజీ వాడి మన ఇంట్లో కూర్చొని, మన చేతుల్లోనే మన హెల్త్ సెట్ చేసుకోవటం అండి ఎంత అద్భుతం చెప్పండి. మీకు హెడేక్ వచ్చిందా? హెడేక్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే హెడేక్ పోయేటట్టు. లోగా ఫీల్ అవుతున్నారా? మీ ఎనర్జీని పెంచేటట్టు. తర్వాత మీరు లో కాన్ఫిడెన్స్‌లో ఉన్నారా? మీ కాన్ఫిడెన్స్ పెంచటానికి. అలాగా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫిజికల్ అంటే మన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ అనమాట. ఈ మూడిటి మీద పనిచేసే టెక్నాలజీ మనలో మనంలోకొచ్చిందండి. ఈ టెక్నాలజీ ఇప్పుడు కాదండి. వే బ్యాక్ ఇన్ 1930స్‌లోనే ఇంట్రొడ్యూస్ అయిందిది. ఈ టెక్నాలజీ ఓన్లీ థెరపిస్ట్ అండ్ డాక్టర్సే వాడేవాళ్ళండి. ఎందుకంటే అదొక పెద్ద టైమ్ వేవర్ మెషిన్ లాగా ఉంటదనమాట. అది మన బాడీలో ప్రతి సెల్‌ని స్కాన్ చేసి చూపిస్తదనమాట. ఎక్కడ ఏ సెల్‌లో ఏ ప్రాబ్లమ్ ఉందా, ఎక్కడుందని చూపిస్తది. అదే టెక్నాలజీ ఇన్ని ఇయర్స్‌లోని డెవలప్ అయ్యి, కాంపాక్ట్ అయ్యి, ఈ సైజ్ అయ్యి, ఈ రోజున మన ముందు మన చేతికొచ్చిందండి. సో, కామన్ మ్యాన్ ఆపరేట్ చేసేటట్టు తీసుకొచ్చారండి ఈ టెక్నాలజీని. సో, ఎవరికైనా ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే, జస్ట్ మనం ఫుడ్ యాప్‌లో ఎలాగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటామో, అలాగే ఈ యాప్‌లోని మనం హెల్త్ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. కదండీ! చాలా అద్భుతమైన టెక్నాలజీ కదండీ! అవునండి. ఈ టెక్నాలజీ మనకి జర్మన్ టెక్నాలజీ అండి ఇది. జర్మన్ టెక్నాలజీ నుంచి మనం మన సైన్స్ టెక్నాలజీ జర్మన్‌దేనా? సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మన ఇండియాదేనండి. సో, ఎవరైతే దీన్ని కనుగొన్నారో ఆయన ఇండియా వచ్చి, మన వేదాలు నేర్చుకొని, మన ఇక్కడ మైండ్, బాడీ, సోల్ అలైన్‌మెంట్ ఎలా చేయాలో ఏంటో నేర్చుకొని, మన పూర్వీకులు ఎలా చేసేవాళ్ళో అదే పద్ధతిలో ఫాలో అయ్యారండి. అదే పద్ధతి ఫాలో అయ్యి, మనకి ఈరోజు ఒక కామన్ మ్యాన్‌గా మనం మనల్ని హీల్ చేసుకునే టెక్నాలజీ మన చేతికి అందించారనమాట. ఎంత అద్భుతం అండి ఇది. సో, ఈరోజు ఆహ్, నా స్లైడ్స్ ప్రెజెంట్ చేస్తానండి. జస్ట్ 1 సెకండ్. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తది? ఏంటి? అనేది చూద్దాం మనం. సో, వెల్కమ్ టు ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ అండి. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ! స్కూల్లోని ఫిజిక్స్‌లో చదువుకున్నాము. మనకు నికోలస్ టెస్లా అని, ఐన్‌స్టీన్ అని చెప్తూనే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీక్వెన్సీ, ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ అని. సో, ఆ ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీని పట్టే మనం మన హెల్త్ సెట్ చేసుకుంటున్నాం అనమాట. సో, ఇప్పుడు ప్రతి లివింగ్ థింగ్, నాన్ లివింగ్ థింగ్‌లో గూడా ఎనర్జీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం వేసుకునే బట్టలకు గూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. సో, ఆ ఫ్రీక్వెన్సీని పట్టే ఏదైనా డిసైడ్ ఇప్పుడు మీరు గూగుల్ ఎళ్లి సెర్చ్ చేసినా సరే, మీ హార్ట్‌కో ఫ్రీక్వెన్సీ, ఒక లంగ్‌కో ఫ్రీక్వెన్సీ, లివర్‌కో ఫ్రీక్వెన్సీ అలా ఉంటాయండి. సో, ఆ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలో తగ్గినప్పుడే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, మన హెల్త్‌కి, వెల్ బీయింగ్‌కి బ్యాలెన్స్ చేసుకోవటానికి ఫ్రీక్వెన్సీస్ ఫర్ లైఫ్ అండి. ఇప్పుడు దాకా మనం కెమికల్స్ వాడి మన హెల్త్‌ని మనం సెట్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ అండి మనం ఆర్ నాట్ ట్రీటింగ్ ద సింప్టమ్స్ అండి. మనం రూట్ కాజ్‌ని ట్రీట్ చేస్తున్నాం ఇక్కడ. సో, సెల్యులర్ లెవెల్ మీద పనిచేసి మనం ట్రీట్ చేస్తామనమాట. సో, ఇదొక చిన్న డిస్క్లైమర్ అండి. థట్ హీలీ ఈజ్ వెల్‌నెస్ డివైస్ అని. సో, వాట్ ఈస్ హీలీ అండి? హీలీ ఈజ్ అ స్మార్ట్ వేరబుల్ డివైస్ అండి. ఇప్పుడు మనం అన్ని స్మార్ట్ వాడుతున్నాం కదండీ! స్మార్ట్ ఫోన్స్ అన్ని స్మార్ట్ ఏసీస్, స్మార్ట్ ఫ్రిడ్జెస్ అని వాడుతున్నాం కదా! దిస్ ఈస్ అ స్మార్ట్ టెక్నాలజీ అండి. అంటే ఇందుట్లో క్వాంటమ్ ఏఐ సెన్సార్ ఉంటదండి. మన బాడీని స్కాన్ చేయటానికనమాట. మన సెల్స్‌ని స్కాన్ చేయటానికి. సో, హీలీ ఈజ్ అ స్మార్ట్ వేరబుల్ డివైస్ విచ్ యూజెస్ ఇండివిడ్యువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ అండి. మనం రాను రాను స్లైడ్స్‌లో మనం అసలు ఈ ఇండివిడ్యువల్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏంటనేది మనం చూద్దాం అనమాట. సో, ఈ ఇండివిడ్యువల్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే మన బయోనెస్టిక్ ఫీల్డ్, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఈ టర్మ్స్ కూడా మనం రానున్న స్లైడ్స్‌లో అర్థం చేసుకుంటాం. తర్వాత మీరు ఎక్కడున్నా హీలీ తీసుకోవచ్చండి. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. మీరు కూర్చుని
చక్కగా రిలాక్స్ అవుతూ హీలీ ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు. మీరు ఆఫీస్లో ఉన్నారా, హీలీ ప్రోగ్రామ్స్ మంచిగా తీసుకోవచ్చు. మీరు జిమ్లో ఉన్నారా, ఎక్కడున్నా సరే మీరు హీలీ ప్రోగ్రామ్స్ తీసుకోవచ్చు అనమాట. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో దీని ఫౌండర్స్ అండి, ఈ టెక్నాలజీ వెనకాల ఉన్న పెద్ద తలకాయ మార్కస్ షెబికి గారండి. అసలు ఈయన ఇంటెలిజెన్స్కి పాదాభివందనాలు చేయాలండి. ఎంతో మంది ఈరోజు ఈ టెక్నాలజీ వాడి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నుంచి బయటికి రాగలుగుతున్నారండి. బయటికి వచ్చి వాళ్ళు ఎంతో మందికి కూడా నాలెడ్జ్ పంచుతున్నారు. ఇది వాడితే ఒక మెడిసిన్ లేకుండా, ఒక సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనల్ని మనం ఓవర్కమ్ చేసుకుంటున్నామని చాలా మంది వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసి దీన్ని అందరికీ అందేటట్టు చేస్తున్నారండి. సో ఈయన టైమ్ వేవర్ మిషన్ అండి. టైమ్ వేవర్ మిషన్ ఫౌండర్ కూడా టైమ్ వేవర్ మిషన్ అండ్ హీలీ అండి. సో ఈయన ఆల్మోస్ట్ 25 బుక్స్ రాశారండి అండ్ 10 లాంగ్వేజెస్లో దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇందాక నేను చెప్పాను కదండి, ఈయన మన ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి ఒక 15 ఏళ్ళు ఇక్కడ ఉండండి. మన రిషికేష్లోని హిమాలయాల్లో ఉండి మన వేదాలు నేర్చుకొని, మన ఆయుర్వేదం, హోమియోపతి వీటి మీద కొంచెం పట్టు సంపాదించి మైండ్ బాడీ సోల్ అలైన్మెంట్ అనేది ఏంటో ఎలా చేయాలో అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి జర్మనీ వెళ్ళి ఈ టెక్నాలజీలోని ఇవన్నీ ఇన్కాపరేట్ చేశారండి. సో ఒక్క మనిషికి ఏదైతే కావాలో హోలిస్టిక్ హెల్త్ అని అంటారు చూసారా, ఏదైతే అవసరమో అన్ని ఇందులో ఉన్నాయండి. మీకు ఫిజికల్ ఏంటి, ఎమోషనల్ ఏంటి, స్పిరిచువల్ ఏంటి, ఫైనాన్షియల్ ఏంటి, రిలేషన్స్ ఏంటి, ఏది కావాలన్నా ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీక్వెన్సీ అండి. ఆ ఫ్రీక్వెన్సీని ఆయన ట్రాప్ చేసి ఈ డివైస్లో పెట్టించారనమాట. సో దీని కో ఫౌండర్ వచ్చేసి క్రిస్టియన్ హాపర్ అండి. ఈయన మన హీలీని, మ్యాగ్ హీలీని దేశవ్యాప్తంగా ప్రపంచం అంత వ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారండి. సో ఇక్కడ కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ దగ్గరకు వస్తే 20 లక్షల అప్లికేషన్స్ వాడుతున్నారండి. టైమ్ వేవర్ థెరపిస్ట్లంతా 62 కంట్రీస్లోని హీలీ బాగా వాడుతున్నారు. అండ్ డాక్టర్స్ అండ్ థెరపిస్ట్ అండి, మోర్ దాన్ 2500 డాక్టర్స్ అండ్ థెరపిస్ట్ ఆర్ యూజింగ్ దిస్ అండి. వాళ్ళ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి వాడుతున్నారు. అందుట్లో మన రవి గారు కూడా ఉన్నారండి. సో ఈ హెల్త్ అడ్వైజరీ బోర్డులోనే ఉన్నారండి జాన్ ఫెడరిక్స్ పాలసీ అని, మార్టినా కాండ్రెస్ అని, వీళ్ళందరూ హీలీ మ్యాగ్ హీలీ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసిన వాళ్ళండి. ఇందుట్లో మన భారత సంతతికి చెందిన నీతా షా కూడా ఉన్నారండి. ఈవిడ పెద్ద హోమియోపతిక్ సైంటిస్ట్ అన్నమాట. సో వీళ్ళంతా అడ్వైజరీ బోర్డ్ అండి. సో వీళ్ళతోటి కలిసి మన మార్కషమిక గారు ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇందాక అన్నాం కదండి, జర్మన్ టెక్నాలజీ అండి ఇది. సో జర్మన్ టెక్నాలజీలో డెవలప్ అయిందనమాట. సో ఇది మనకి రిలీజ్ అవ్వకముందు చాలా టెస్ట్ చేశారండి, ఇన్స్పెక్షన్స్ చేశారు హీలీ మీద. సో ఇది పేటెంటెడ్ టెక్నాలజీ అండి. అవన్నిటిని పాస్ చేసిందండి హీలీ. మెయిన్ ఆఫీసెస్ వచ్చి బర్లిన్ అండ్ క్రాన్స్లిన్లో ఉన్నాయండి. R&D సెంటర్ వచ్చేసి క్రాన్స్లిన్లో ఉంది. అండ్ మోర్ దెన్ 68 కంట్రీస్ అండి హీలీ ఈజ్ యాక్టివ్ నౌ. సో సర్టిఫికేషన్స్కి వచ్చేసరికి అండి, హీలీ క్లాస్ 2A మెడికల్ డివైస్గా యూరోప్లో వాడుతున్నారండి. సో దీనికి FDA క్లియరెన్స్ కూడా ఉంది. మన ఇండియాలో వచ్చేసి వెల్నెస్ డివైస్గా అప్రూవ్ అయిందండి. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పడానికి నేను డాక్టర్ రవి గారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాక్టర్ రవి గారు ఒక ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ అండి. చాలామంది డాక్టర్స్ చేతులు ఎత్తేసిన కేసులన్నీ డాక్టర్ గారి దగ్గరకు వస్తాయి. ఎంతో మందికి ఆయన చాలా రిలీఫ్ ఇచ్చారండి. జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఇస్తారండి, వాళ్ళు ఆయన చక్కగా వాళ్ళంతా వాళ్ళ సఫరింగ్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఇట్స్ మై ప్లెజర్ టు వెల్కమ్ యూ ఆన్ దిస్ వర్చువల్ స్టేజ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ హిరణ్మయ్య గారు. సో ఇప్పటివరకు హిరణ్మయ్య గారు అద్భుతంగా మనకు కంపెనీ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో తను కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ ద్వారానే మాకు పరిచయం అయ్యారండి. ఎందుకంటే తను ఆల్రెడీ దీన్ని వాడి ఎక్స్పీరియన్స్ చేసి దీని రిజల్ట్ అద్భుతంగా తాను ఎంజాయ్ చేసి ఆమె ఎక్స్పీరియన్స్ కూడా విందాం మనం తర్వాత. సో రియలీ ఇట్ ఈస్ ఇప్పటివరకు తను చెప్పిన హిరణ్మయ్య గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ అని చెప్తానండి. మనకు 7 వండర్స్ అంటారు కదండి, నేను హీలీని ఎప్పుడు 8th వండర్ కింద డిఫైన్ చేస్తానండి. ఎందుకు 8th వండర్ అంటున్నానంటే, ఏదైతే ప్రపంచంలో రీప్లేస్ చేయలేదో, అది యునిక్ ప్లాట్ఫామ్ ఉంది, అది ఎవరు దాన్ని రీప్లేస్ చేయలేని
ఒక సిస్టమ్ని కానీ ఒక ఇన్వెన్షన్ని కానీ మనం వండర్ కింద చెప్పుకోవచ్చండి. సో ఈ క్లాస్ ఆయన మొత్తం ఎంతవరకు ఉండండి, నిజంగా ఇది వండరా లేదా మీరే చెప్తారు. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రవినారాయణ. నేను లాస్ట్ ఒక 16 ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ టెక్నాలజీతో టచ్లో ఉన్నానండి. లాస్ట్ 16 ఇయర్స్ బ్యాక్ అనుకోకుండా జర్మనీ వెళ్ళడం జరిగింది వేరే ప్రోగ్రాంలో. అక్కడ ఫస్ట్ టైం నేను దీని గురించి తెలుసుకోవడం జరిగింది. ఒక డివైస్ని ఒక స్టాల్లో ఒక లేడీ పెట్టుకొని డెమాన్స్ట్రేషన్ ఇస్తుంటే ఫస్ట్ చూడడం జరిగింది. చూసి ఆ ఆ స్టాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ టోటల్ డివైస్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. మెడిసిన్స్ మన లోపల మింగేవి ఇవన్నీ మనకు తెలిసినాయి. కానీ వాటికి భిన్నంగా ఒక డివైస్తో మనకు వచ్చే అనారోగ్య సమస్యలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, రాబోయే హెల్త్ ఇష్యూస్ని ముందే పసిగట్టవచ్చు, దాన్ని ట్రీట్ చేయొచ్చు అని చెప్పడం మొదలుపెట్టారు. డివైస్ తోటే డయాగ్నోస్, డివైస్ తోటే ట్రీట్మెంట్ అని చెప్పారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది, హౌ ఇట్ ఇస్ పాసిబుల్. ఇంకోటి అనిపించింది, వై నాట్ ఇట్ ఇస్ పాసిబుల్. హౌ అనిపించింది, వై నాట్ అనిపించింది. ఇలా జరిగి ఉండాలి యాక్చువల్గా. ఇట్లాంటి సిస్టమ్ ఒకటి రావాలి. నిజంగా నా మైండ్లో ఏదైనా కొత్త యూనిక్ డిఫరెంట్ సిస్టమ్ ఉండాలని ఎప్పుడూ ఆలోచించే నాకు ఇది నాకు నిజంగా వండర్ అనిపించిందండి. వెంబడి నేను కనెక్ట్ అయ్యాను, వాళ్ళ నెంబర్స్ తీసుకున్నాను, వాళ్ళని ఫాలో అప్ అయ్యాను. వాళ్ళు చెప్పిన తర్వాత టోటల్ టెక్నాలజీ సైన్స్ కన్విన్స్ అయిన తర్వాత నేను అమౌంట్ జమ చేసి 16 ఇయర్స్ బ్యాకే నేను ఈ టెక్నాలజీని నేను నా గురించి తీసుకురావడం జరిగింది. టైమ్ వేవర్ అనే డివైస్ని, అంటే ఈ డివైస్ యొక్క మదర్ డివైస్ అండి, తెచ్చి నాకు నేనుగా ఎంతో మందికి అద్భుతమైన రిజల్ట్స్ చూసిన తర్వాత నిజంగా వండర్ అనిపించిందండి. ఎస్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్ మెడిసిన్. ఇప్పటిదాకా హిరణ్మయ్య గారు చెప్పినట్టు ఫ్యూచర్ మెడిసిన్ విల్ బి ఫ్రీక్వెన్సీ మెడిసిన్. అంటే నేను ఒక్కనే లేనండి, ఈ 16 ఇయర్స్ నుంచి నాలాగా ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో సుమారు 2000 మంది డాక్టర్స్, 2800 మంది అండి, 2800 డాక్టర్స్ ఈ పర్టికులర్ టెక్నాలజీని వాళ్ళ క్లినిక్లో పెట్టుకొని సుమారు 5 లక్షల మంది పైన ఈ 16 ఇయర్స్ నుంచి వాడారండి. అద్భుతమైన రిజల్ట్స్ ఈ డివైస్ ద్వారా వచ్చిన తర్వాత ఎవరైతే ఈ టెక్నాలజీ ఇన్వైట్ చేశారో మార్కస్ షమికి గారు, అందరు డాక్టర్లను మళ్ళీ ఇన్వైట్ చేసి జర్మనీలో ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో అనౌన్స్ చేయడం జరిగిందండి. ఏమని అనౌన్స్ చేశారంటే, ఈ డివైస్ని, ఈ టెక్నాలజీని ఒక క్లయింట్స్కి, డాక్టర్కి పరిమితం చేయకుండా ఒక సామాన్యునికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ఏ ట్రైనింగు, ఏ నాలెడ్జ్, ఏ మెడికల్ నాలెడ్జ్, ఏ డాక్టర్ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాడుకునే విధంగా నేను ఈ టెక్నాలజీని డిజైన్ చేసి అందిస్తామని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అందరం డాక్టర్లను చాలా అప్రిషియేట్ చేసామండి. ఎందుకంటే 2800 మందిని 16 సంవత్సరాలు కష్టపడితే కవర్ చేసింది 5 లక్షల మందిని అండి. మరి కవర్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్లాని కోట్లు. మరి అంతమందికి రీచ్ అవ్వాలంటే పాసిబుల్ ఉంటుందా? ఛాన్సే లేదు. కాబట్టి దాన్ని ఒక చిన్న డివైస్ కింద రూపొందించి ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఎస్ చెప్పామండి. అక్కడ స్టార్ట్ అయిన ఈ జర్నీ జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా జర్మనీలో క్లియరెన్స్ పొంది ఫస్ట్ జర్మనీలో లాంచ్ చేశాడండి. ఆ తర్వాత యుఎస్లో ఎఫ్డిఏ క్లియరెన్స్ పొంది అక్కడ యుఎస్లో లాంచ్ చేశారు. ఆ తర్వాత దేశాలు విస్తరిస్తూ మన భారతదేశంలో కూడా లాస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 9 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఈ టెక్నాలజీ, అంతకుముందేమో క్లినిక్ వరకే పరిమితం, ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాడుకునే విధంగా రెడీ అయ్యి ఒక చిన్ని డివైస్, ఇప్పుడు మేము వాడిన డివైస్కి ఇది బేబీ డివైస్ అనుకోండి, దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. దీని పేరు హీలీ. ఇప్పుడు మేము పెట్టుకున్నాం, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ డివైస్ పేరు హీలీ అని పెట్టి దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి సుమారు 62 దేశాల్లో మనందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది నిన్ననో మొన్నో పుట్టింది కదండి. దీని వెనక ఒక 36 ఇయర్స్ రీసెర్చ్ ఉంది. 16 ఇయర్స్ ప్లస్ క్లినికల్ ఇయర్స్ ఉన్నాయి. మెడికల్గా, సైంటిఫిక్గా ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో గుర్తింపు పొందింది. ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఈ టెక్నాలజీని ఆల్రెడీ
గత 9 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. అంతకుముందు కొన్ని లక్షల మంది, ఇప్పుడు రెగ్యులర్గా అందరూ వాడుతున్నారు. అలాంటి అద్భుతమైన ఈ టెక్నాలజీ అసలు మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, మీ అందరికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. సో ఈ డివైస్ ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అసలు మన బాడీలో అని తెలుసుకోవాలంటే ఒక్కసారి మన బాడీ గురించి మనం అర్థం చేసుకోవాలి. మనందరూ తెలిసిన కామన్ పాయింట్ నేను మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తానండి. ఒక థైరాయిడ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈరోజు థైరాయిడ్ అనేది అందరికి కామన్ అయిపోయింది. థైరాయిడ్ అనే హార్మోన్, ఒక గ్రంథి ఉంటుందండి ఇక్కడ థ్రోట్ దగ్గర. ఆ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంటుంది. అది ఎక్కువ రిలీజ్ చేసిన ప్రాబ్లమే, తక్కువ రిలీజ్ చేసిన ప్రాబ్లమే. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని ఈ మధ్య మనం వింటున్నాము. ఈరోజు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదండి, అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది ఈ మధ్య. ఎందుకంటే ఎవరు డిసీజ్ మీద వాళ్ళు పనిచేస్తారో అందు నుంచి అందరూ మాస్టర్ అయ్యారు. ప్రతి ఇంటికి ఒక రోగం ఉంది కాబట్టి అందరు డాక్టర్లు అయిపోయారు. మన అనుభవమే. సో నేను చెప్పే వింత విచిత్ర విషయాలు ఏం కాబట్టి కామన్గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో థైరాయిడ్ అనే గ్రంథి ఇక్కడ లొకేట్ చేసి ఉంటుంది. అది థైరాక్సిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా, తక్కువ ప్రొడ్యూస్ చేసినా కారణాలు ఏమైనా ఉండొచ్చు అండి. మనకు థైరాయిడ్ అనే వ్యాధి ఏర్పడుతుంది. అది మన బ్లడ్ టెస్ట్ చూస్తాం, సిమ్టమ్స్ మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్కి వచ్చే సిమ్టమ్లు లావడము, సన్నవడము, హెయిర్ ఫాలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మూడ్ స్వింగ్స్, డ్రై స్కిన్, నైట్ నిద్ర పట్టకపోవడము, లావ్ అయిపోవడం లేదా మొత్తం సన్నగా అయిపోవడం వచ్చిన థైరాయిడ్ బట్టి. దానికి మనకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రెగ్యులర్ టెస్ట్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు. వచ్చిన థైరాయిడ్ బట్టి మనకు మెడిసిన్స్ రాస్తారు. ఇది మనందరూ తెలిసిందే. అయితే మరి ఇక్కడ ఏం చేస్తారు అనేది అర్థం కావాలంటే కొంచెము 2 స్టెప్లు కొంచెం ముందుకు వెళ్ళామండి. ఫస్ట్ స్టెప్ నేను మీ అందరికీ అర్థం కావడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను. థైరాయిడ్ గ్రంథి ఫస్ట్ డ్యామేజ్ అయ్యి తర్వాత బ్లడ్లోకి ప్రాబ్లం వస్తుందా, బ్లడ్లోకి ప్రాబ్లం వచ్చిన తర్వాత థైరాయిడ్ డ్యామేజ్ అవుతుందా అనేది మీకు అర్థం కావాలి. చెప్పండి, ఆలోచించండి. మనకు థైరాయిడ్ అనే వ్యాధి రావాలంటే ఫస్ట్ థైరాయిడ్ డ్యామేజ్ అవుతుందా, బ్లడ్లోకి ఫస్ట్ వస్తుందా? ఆ, బ్లడ్లోకి రాదండి. థైరాయిడ్ అనే గ్రంథి డ్యామేజ్ అయిన తర్వాత అది ప్రొడక్షన్ చేసే, ఎక్కువ ప్రొడక్షన్ చేయడం, తక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల మనకి బ్లడ్లోకి ఆ వ్యాధి అనేది ఏర్పడుతుంది. అది బ్లడ్ టెస్ట్ ద్వారా మనం కనుక్కుంటాం. అంటే ఫస్ట్ బ్లడ్ థైరాయిడ్ అంటే థైరాయిడే ఫస్ట్ అండి. నెక్స్ట్, మరి థైరాయిడ్ ఫస్టా, దాంట్లో ఉన్న టిష్యూస్ ఫస్టా? అంటే నేనేమంటానంటే టిష్యూసే ఫస్ట్ అంటానండి. దానికి కణజాలాలు అంటాం మన తెలుగులో. మరి టిష్యూస్ ఫస్టా, దాంట్లో ఉండే సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయా? అంటే సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయంట. మన బాడీలో ఏ అవయవమైనా పాడు కావాలి అంటే ఫస్ట్ దాంట్లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవ్వాలి అంటారు. ఒప్పుకుంటారండి అందరు? ఆ, ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనకు షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వచ్చింది. బ్లడ్లో డయాగ్నైజ్ చేయాలనా, సెల్లో డయాగ్నైజ్ చేయాలనా? మళ్ళీ క్వశ్చన్. బ్లడ్లో సఫరింగ్, కానీ స్టార్ట్ అయింది ఎక్కడ? సెల్లో. కాబట్టి డయాగ్నోస్ ఎక్కడ చేయాలి యాక్చువల్గా అయితే? సెల్ లెవెల్లో. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? సెల్ లెవెల్లోనే. క్లియర్ అండి అందరికీ? ఆ, ఇప్పుడు ఫైనల్కి వచ్చేసామండి. తల నుంచి పాదం వరకు మన బాడీలో రకరకాల అవయవాలు, సిస్టమ్స్ ఉన్నాయి. బోన్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి, ఆర్గాన్స్ ఉన్నాయి. అన్నీ దేంతో తయారయ్యండి? సెల్స్తో తయారయ్యాయి. ఏ రోగం అన్నా రావాలి అంటే మన బాడీలో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? సెల్ దగ్గర. ఇది ఒప్పుకుంటారండి అందరు? ఎస్, సెల్ దగ్గర. డయాగ్నోస్ ఎక్కడ చేయాలండి? సెల్ దగ్గర. మరి ఇప్పటి వరకు మీకు తెలిసినంత వరకు సెల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ ఏదైనా ఉందా? సెల్ లెవెల్లో వెళ్ళి డయాగ్నోస్ చేసే టెక్నాలజీ ఏమైనా ఉందా? నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో సెల్ లెవెల్కి వెళ్ళి, అంటే రూట్ కాజ్, అసలు రోగం ఎక్కడ పుట్టుక జరుగుతుందో అక్కడికి వెళ్ళి డయాగ్నైజ్ చేసి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు నేను చెప్పబోయి ఈ టెక్నాలజీ. మరి ఇది అందరికి అవసరం అంటారా? అవసరం అంటారండి? ఎస్, అందరికి అవసరమే. ఎందుకంటే ఆ, లేదంటే లాజికల్గా ఇంకొక మాట చెప్తాను ఫన్నీగా. అదేంటో తెలుసా అండి? ఎవరి బాడీస్ అయితే సెల్స్తో తయారయ్యాయో వాళ్ళందరికీ ఈ టెక్నాలజీ అవసరమే. ఆ, అందరం సెల్సే, రైట్? సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నాలజీ అనేది మన బాడీ యొక్క సెల్ని లెవెల్లో అనలైజ్ చేయడం, సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేయడం, ఇది చేసే పని అండి. మరి సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి, ఇది లాస్ట్ మాట. అది కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే అది తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే
సెల్కి ఫుడ్ అందకపోతే, అంటే ఎనర్జీ అందకపోతే డ్యామేజ్ అవుతుంది. రెండో కారణం సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది తెలుసా అండి? దానికి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పాడవుతుంది. ఈ రెండు కారణాలండి సెల్ పాడు కావడానికి. ఒకటి ఏంటంటే దానికి ఎనర్జీ అందకపోవడం. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సెల్కి అంటే మన తిన్న ఆహారం నుంచి కానీ నేచర్ నుంచి కానీ మన బాడీకి సెల్స్కి ఎనర్జీ వెళ్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తిన్నాం, అది అరిగి ఎనర్జీగా మారి మన బాడీలో సెల్స్కి ఆహారం కింద మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ అనుకోండి, అది సూర్యరశ్మి నుంచి వస్తుంది, మన సెల్కి అందుతుంది, అది మెయింటైన్ అవుతుంది. ఈ మధ్య మన సూర్యుడిని తగిలించుకుంటలేం కాబట్టి అందరికి డి విటమిన్ జీరో అయిపోయిందండి. మనందరం అనుభవిస్తున్నాం. సో ఈ విధంగా మన తిన్న ఆహారం కానీ నేచర్ నుంచి కానీ మన సెల్స్కి ఎనర్జీ అనేది అందుతుంది. రకరకాల కారణాల వల్ల ఎనర్జీ అందకపోవడం వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతాయి అని అంటున్నాను. మనకు ఫుడ్ ఎట్లనో మన బాడీలో సెల్స్కి ఫుడ్ ఏంటంటే మన తిన్న ఆహారం. అది వాటికి అందితే అవి ఆరోగ్యంగా ఉంటాయి, అందకపోతే అవి అనారోగ్యానికి గురవుతాయి అంటున్నాను. ఒప్పుకుంటారండి? రీజన్ 1. ఎస్. ఇంకా రీజన్ 2 చెప్తానండి. సెల్కి మనం ఇచ్చే అలవాట్లు, మంచి అలవాట్లు అయితేనేమో అది ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అలవాటు అయితే కూడా అనారోగ్యానికి గురి అవుతుంది అంటున్నాను. ఇది రెండో కారణం అండి సెల్ డ్యామేజ్ అవడానికి మన బాడీలో. ఎగ్జాంపుల్, ఒక ఆయన రెగ్యులర్గా స్మోక్ చేస్తున్నాడండి. రెగ్యులర్గా స్మోక్ చేసిన ఆయనకు లోపల లంగ్స్లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవుతాయి అంటాను. ఒప్పుకుంటారండి? ఎనర్జీ లేకున్నా డ్యామేజ్ అవుతాయి, ఈ స్మోకింగ్ వల్ల కూడా డ్యామేజ్ అవుతాయి అంటాను. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆ, మనకు ఆల్రెడీ తెలుసు స్మోక్ చేస్తే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. లంగ్స్ డ్యామేజ్ అవ్వండి, లంగ్స్లో ఫస్ట్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అట్లానే మనం స్ట్రెస్ పడ్డాం అనుకోండి, టెన్షన్ పడ్డాం, యాంగ్జైటీ తెచ్చుకున్నాం, కోపం తెచ్చుకున్నాం, అట్లా మన ఫీలింగ్స్తో కూడా డ్యామేజ్ అవుతాయండి సెల్స్. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మన బాడీకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన బాడీ సెల్స్ని బాగుగా ఉంచుకోవచ్చు, చెడు కూడా చేయొచ్చు, డ్యామేజ్ కూడా చేయొచ్చు. మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, సెల్స్ సంతోషంగా ఉంటాయండి. మనం స్ట్రెస్కి గురయ్యామనుకోండి, సెల్స్ స్ట్రెస్కి గురవుతాయి. మనం ప్రాణాయామం చేసామనుకోండి, లంగ్స్లోని సెల్స్ బాగా హెల్తీగా ఉంటాయి. మనం స్మోకింగ్ చేసామనుకోండి, ఇవి హెల్తీగా ఉంటాయి. మరి ఈ ప్రాణాయామం చేస్తే మంచిది సెల్కి, స్మోకింగ్ చేస్తే సెల్కి చెడుది. ఈ రెండు ఎవరి చేతులు ఉన్నాయి? మన చేతులు ఉన్నాయి. మనం ఏమి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం? ప్రాణాయామం పంపిస్తున్నామా, స్మోకింగ్ పంపిస్తున్నామా? అట్లా మనం ఏం చేసామండి, పొద్దున్న లేచినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు మన బాడీకి ఏవో ఒక అలవాట్లు చేస్తూనే ఉన్నామండి. ఆ అలవాట్లలో మంచి అలవాట్లు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి. మంచి అలవాటు చేసుకొని ప్రాణాయామం రెగ్యులర్ చేసి అలవాటు చేసుకొని అది కంటిన్యూ చేసామనుకోండి, లంగ్స్ బాగుంటున్నాయి. స్మోకింగ్ అలవాటు చేసుకొని కంటిన్యూ చేసుకున్నాం అనుకోండి, లంగ్స్ చెడిపోతున్నాయి అంటున్నాం. అంటే మన బాడీలో సెల్స్కి ఎనర్జీ అందకుండా చెడిపోతున్నాయి, ఇట్లా అలవాట్ల వల్ల కూడా చెడిపోతున్నాయి అంటున్నాను. ఒప్పుకుంటారా అండి? ఈ రెండు కారణం. అంటే నేను ఎందుకు మూల కారణానికి వెళ్తున్నానంటే, ఈ డివైస్ టెక్నాలజీ అనేది మన రోగం మీద పనిచేయదు, రోగ కారణాలనే రికవర్ చేస్తుందని చెప్పడానికి. ఆ రోగ కారణాల్లో సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణాలు రెండు. ఒకటి ఎనర్జీ సప్లై లేక, రెండోది మనం ఇచ్చే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వల్ల. మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అది మన బాడీ అలవాటు చేసుకుంటుందండి. ఎగ్జాంపుల్, మీరు టీ తాగడం మొదలుపెట్టండి, రోజు ఈవినింగ్ 4 కాగానే టీ తాగడం మొదలుపెట్టండి, నెక్స్ట్ 3 నెలలు ఆ తర్వాత మీరు లైఫ్ టైం తాగాల్సిందే. తాగకపోతే ఒప్పుకోదు, తలనొప్పి, వామిటింగ్స్, ఇరిటేషన్ అన్నీ మొదలుపెట్టేస్తుంది. అట్లనే మరి స్మోక్ చేసి కంటిన్యూగా స్మోక్ చేయండి, కొన్ని రోజుల తర్వాత మానేయండి, మీ వల్ల కాదు. స్మోక్ చేయకపోతే మీ వల్ల కాదు, హెడ్ఏక్, ఇరిటేషన్, కోపం, చికాకు మొదలైపోతాయి. ఇది తెలిసే అండి. తెలియక కొన్ని చెప్తాను మీకు. మన బాడీకి ఎంత అలవాట్లు ఉన్నాయో, ఏది అలవాటు చేసినా అలవాటు చేసేసుకుంటారండి. మీరు పొద్దున్నే మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకొని రోజు లేవండి. ఒక 3 months తర్వాత అలారం ఆఫ్ చేసేయండి. అయినా మీరు 5 o'clock లేవాల్సిందే. రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా మార్నింగ్ 5కి లేవాల్సిందే. మరి ఇవన్నిటిని మేము అంటామంటే ఇన్ఫర్మేషన్ అంటాం. అట్లా మన బాడీ లోపల మనం ఏం చేస్తామంటే రకరకాల ఇన్ఫర్మేషన్స్ని పంపిస్తూ ఉన్నాము. దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, చెడు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మంచి ఇన్ఫర్మేషన్తో ఆరోగ్యంగా ఉంటాయి సెల్స్, చెడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు పంపిస్తే చెడిపోతాయి. ఫైనల్కి వచ్చేసామండి. మన బాడీ అనేది సెల్స్తో తయారైంది, రోగాలన్నీ స్టార్ట్ అయ్యేది సెల్ లెవెల్లో. ఆ రోగాల కారణం కూడా
సెల్కి ఎనర్జీ అందకపోవడం, లేదా సెల్కి మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇప్పుడు మన సెల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే రెండు పనులు చేయాలండి. ఒకటి సెల్కి కరెక్ట్గా ఎనర్జీ అందేటట్టు చేయడం. రెండోది ఆ సెల్కి మనం ఇచ్చే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేయడం. అంటే ఆ అలవాటు మానిపోయడం. స్మోకర్కి స్మోకింగ్ అలవాటు మానిపోయడం, ఆయనకి టీ అలవాటు మానిపోయడం, టెన్షన్ పడటానికి టెన్షన్ అలవాటు మానిపోయడం, యాంగ్జైటీ కోపం తెచ్చుకుంటానికి కోపం మానిపోయడం, ఇవన్నీ మనం చేయాలి. అప్పుడు ఈ సెల్స్ 100% రికవర్ అయిపోయి హెల్తీగా మెయింటైన్ అవుతాయి అంటాను. ఒప్పుకుంటారండి? ఆ, ఆ పని ఈ హీల్ డివైస్ చేస్తుంది. ఈ హీల్ డివైస్ చేసే పని ఏంటయ్యా అంటే రెండే పనులు చేస్తుంది. మన బాడీలో సెల్కి ఎనర్జీ కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చేసిస్తుంది. రెండోది, మనం ఏదైతే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మన బాడీకి పంపించున్నామో, ఏ ఇన్ఫర్మేషన్ వల్ల మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కింద మార్చిచ్చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ చేంజ్ చేశాము, ఎనర్జీ అందించాము, రెండు క్లబ్ చేశాము. సెల్ హెల్తీ అయిపోయింది, సెల్ హెల్తీ అయిపోయింది, టిష్యూ హెల్తీ అయిపోయింది, టిష్యూ హెల్తీ అయితే ఆర్గాన్ హెల్తీ అయింది, ఆర్గాన్ హెల్తీ అయితే మన బాడీ హెల్తీ అయింది, మన రోగాల నుంచి బయటపడ్డాం. సింపుల్. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే అవయవాల మీద పనిచేసాము. మూల కారణం సెల్ మీద పనిచేయలేదు, సెల్ని డ్యామేజ్ చేసే రీజన్స్ మీద పనిచేయలేదండి. అట్లా మొట్టమొదటిసారి ఈ జర్మన్ సైంటిస్టు సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని రికవర్ చేసే టెక్నాలజీని మనకు అందించారు ఈ హీలీడ్ అనే డివైస్ రూపంలో. ఇప్పుడు చెప్పండి, ఇది ఎయిత్ వంటరా కదా? ఎయిత్ వంటరే. మానవాళికి ఇంత ఉపయోగపడే, ఇంత డీప్, ఇంత పర్ఫెక్ట్ టెక్నాలజీని ఎయిత్ వంటర్ పని అని నేను ఖచ్చితంగా అంటాను. ఛాలెంజ్ కూడా చేస్తాను. ఇది ఎవరికి అవసరం అంటే ప్రతి ఇంటికి అవసరం, ప్రతి ఇంట్లో ఉండాల్సిందండి. మన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అనారోగ్యం వచ్చి డ్యామేజ్ అయ్యి జీవితాంతరము మందులు వాడి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకుని సఫరింగ్ అయ్యి డ్యామేజ్ అయ్యి బాధపడే కన్నా అసలు రోగాలే రాకుండా కాపాడుకోవడం ఉత్తమం అంటాను. వచ్చిన వాళ్ళేమో కంట్రోల్ చేసుకోవడం, రాని వాళ్ళేమో రాకుండా చూసుకోవడం. అదే ఈ అద్భుతమైన టెక్నాలజీ యొక్క ఉద్దేశం. సెల్ లెవెల్లో, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లెవెల్. ఇప్పుడు మొత్తం మీకు అర్థమైందండి సైన్స్. ఇప్పుడు ఈ డివైస్ పనిచేసే విధానం తెలుసుకున్నాం. ఈ డివైస్ మన బాడీలోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది. అందుకే దీన్ని ఏమంటారంటే IMF టెక్నాలజీ అంటారండి. ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు. ఇది ఏం చేస్తుందంటే రియల్ టైంలో ఈ డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకోగానే మన బాడీని అనలైజ్ చేసి అసలు మన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయడం కూడా ఇదే చేస్తుంది. ఎక్కడ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో కనుక్కునేది కూడా ఈ డివైస్ చేస్తుంది. కనుక్కోవడమే కాకుండా ఆ సెల్స్ని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా రికవర్ కూడా చేస్తుంది. మరి ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్లోకి ఎక్కడి నుంచి వస్తాయి? నెక్స్ట్ స్లైడ్. మైక్రో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ డివైస్లో కంటే, ఈ డివైస్ మనకు ఉన్న తర్వాత ఎట్లా అయితే మొబైల్ని మనం ఛార్జ్ చేస్తామో ఈ డివైస్ని ఛార్జ్ చేస్తాము. ఛార్జ్ చేయడం వల్ల ఈ డివైస్లోకి కరెంట్ వెళ్ళి మన బాడీలోకి -70 మిల్లీవోల్ట్స్ మైక్రో కరెంట్ని రిలీజ్ చేస్తాం. రెండోది, మరి ఈ డివైస్లోకి ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఫ్రీక్వెన్సీస్ అనేటివి జర్మనీ నుంచి వస్తాయండి. ఈ డివైస్ యొక్క హెడ్ క్వార్టర్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం మేము, జర్మనీలో ఉంది. అక్కడ ఒక హార్డ్వేర్ ఉంది, దాని పేరు టైమ్ వేవర్. అక్కడ దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అన్ని స్టోర్ చేసి ఉంటాయండి. అక్కడ నుంచి వైఫై ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, క్లౌడ్ ద్వారా, యాప్ ద్వారా మన మొబైల్లోకి ఈ ఫ్రీక్వెన్సీస్ డౌన్లోడ్ చేసుకుంటామండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి హీలీ యాప్ అని కొడితే మీకు యాప్స్ ఓపెన్ అవుతాయండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే హీలీకి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఏమేమి ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏం లేదండి, మనది చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసే ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఏమవుతాయంటే మన జర్మనీ నుంచి క్లౌడ్ ద్వారా మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతాయి. మీరు యాప్ ఓపెన్ చేసి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మన బాడీలో ఏ ప్రాబ్లం ఉంటే, మనకి ఏ అవయవాన్ని మనం రికార్డ్ చేసుకోవాలంటే ఆ ఫ్రీక్వెన్సీ మన బాడీ మీద రన్ చేస్తామండి. రన్ చేస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ మొదటిది మైక్రో కరెంట్ ఎఫెక్ట్.
మైక్రో కరెంట్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్కి ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఎనర్జీ అందుతుందండి. ఆహారం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? తినడం ముఖ్యం కాదండి, ఒంటికి పట్టడం ముఖ్యం. ఎనర్జీ కన్వర్షన్. చాలా మంది కొలుచుకొని తినేవాళ్ళు ఉన్నారు, అయినా డెఫిషియన్సీస్ ఉన్నాయి, అయినా డిఫెక్ట్స్ వస్తున్నాయి. అర్థం కావట్లేదు ఎందుకు వస్తున్నాయంటే మన బాడీలో ఈ ఎనర్జీ కన్వర్షన్ అనే ప్రాసెస్ పోయిందండి. రెండోది ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండి. తిన్న ఆహారం అనేది ఎనర్జీగా మారడమే కాదు, ఆ మారిన ఎనర్జీ మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఆ ఎనర్జీ అంతక ఆ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మన బాడీలో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. మన తల నుంచి పాదం వరకు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. మరి ప్రతి సెల్కి ఎనర్జీ అందాలిగా. అందకపోతే మరి అవి డ్యామేజ్ అవుతాయిగా. మరి అవి డ్యామేజ్ అవ్వదంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుడ్ ద్వారా, గాలి ద్వారా, నీరు ద్వారా మన బాడీలోకి నింపుతున్నామండి. మంచి నింపుతున్నాం, చెడు నింపుతున్నాం. మంచి మన బాడీ వాడుకుంటుంది, చెడు బాడీ నుంచి బయటికి తీసేస్తుంది. అలా తీయగా మన బాడీలో కొన్ని మిగిలిపోతాయండి, వాటిని మేము టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయాయో ఈ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది జరగదు. అప్పుడు ఏమవుతుందండి, సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఈ డివైస్ చేసే రెండో పని ఏంటో తెలుసా అండి, ఆ టాక్సిన్స్ని పక్క జరిపి ఎనర్జీని డైరెక్ట్గా ట్రాన్స్మిట్ చేస్తుంది సెల్స్. ఇక మూడో పని ఈ డివైస్ ఏం చేస్తుంది తెలుసా అండి, ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ పెంచేస్తుంది. ఎనర్జీ స్టోరేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, దీనికి నాకు చాలా నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాం. మనం కొత్తగా మొబైల్ కొనుక్కున్నాం, ఛార్జింగ్ పెట్టాం. ఫస్ట్ కొత్త ఫ్రెష్ మొబైల్ ఓ 2-3 రోజులు ఛార్జింగ్ ఉంటుందండి. అదే మొబైల్ని వాడగా వాడగా తొందరగా ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. అదే మొబైల్ని 5-6 సంవత్సరాలు వాడామనుకోండి, గంట ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్కి పాత మొబైల్ తేడా ఏంటి అంటే, కొత్త మొబైల్ ఏమో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంది, పాత మొబైల్ అదే మొబైల్ పాతగా అయితే తొందరగా డిశ్చార్జ్ అయింది. మన బాడీలో సెల్స్ కూడా అంతేనండి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు ఎనర్జీగా ఉంటాయండి, ఏజ్ పెరగడమే డౌన్ అయిపోవడం. అందుంచే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేరండి, యంగ్ ఏజ్ వాళ్ళు తట్టుకోగలుగుతాం. ఎందుకు? ఎనర్జీ స్టోరేజ్ ఉంది కాబట్టి సెల్స్కి. ఈ డివైస్ చేసే మూడో పని ఏంటో తెలుసా అండి, ఆ స్టోరేజ్ కెపాసిటీని పెంచిస్తుంది. అంటే 3 పనులు చేసి ఇచ్చింది మన బాడీలో సెల్స్కి: ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఈ 3 పనులు ఎప్పుడైతే జరిగాయో మన బాడీలో సెల్స్కి ఎనర్జీ పర్ఫెక్ట్గా అంది, అవి హెల్తీగా మారుతాయి. ఆల్రెడీ మీకు చెప్పాను, సెల్ ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే ఎనర్జీ అందక. మైక్రో కరెంట్ బాడీకి 50% అయిపోయింది. చోకింగ్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు, టెన్షన్ తీసుకోవడము, స్ట్రెస్ తీసుకోవడము, స్వీట్లు తినడము, లేట్ నైట్ నిద్రపోవడము, ఇట్లా మనం పొద్దున్న లేస్తే రాత్రి వరకు రకరకాలుగా 360 డిగ్రీస్ మన బాడీని వీలైనంత వరకు డ్యామేజ్ చేసుకొని ట్రై చేస్తున్నాం. ఆ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి వెళ్తాయండి, షీల్డ్ చేస్తాయి సెల్స్ని. సో ఆ ఫ్రీక్వెన్సీస్లో మనం ఏం చేస్తామంటే, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ మన బాడీ యొక్క సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసి ఇస్తాయి. ఇటు ఎనర్జీ ఏమో సెల్ని హెల్తీగా మార్చింది, ఇటు ఇన్ఫర్మేషన్ ఏమో ఆ సెల్ని డ్యామేజ్ చేసే ఇన్ఫర్మేషన్ చేంజ్ చేశాయి. ఇప్పుడు సెల్ హెల్తీగా మారి మనం హెల్తీగా మారామంటే. ఫైనల్గా టెక్నికల్ పాయింట్ చెప్తానండి ఈ డివైస్ని వాడేది. నెక్స్ట్, ఈ డివైస్ కొన్న తర్వాత మీరు ఏం చేయండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మొబైల్ లాగా ఛార్జ్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హీలీ యాప్ అనే ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయినాక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, థైరాయిడ్ అనే, ఎవరైతే థైరాయిడ్తో సఫర్ అవుతున్నారో, ఎవరైతే థైరాయిడ్ రావద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే, సింపుల్గా యాప్ ఓపెన్ చేస్తారు, మొబైల్ లోపల థైరాయిడ్ ప్రోగ్రామ్ క్లిక్ కొడతారు. కొట్టగానే ఆ థైరాయిడ్ ప్రోగ్రాము జర్మన్ నుంచి మొబైల్లోకి వచ్చింది, మొబైల్లోంచి ఈ డివైస్కి ట్రాన్స్మిట్ అవుతుంది త్రూ బ్లూటూత్. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్ మనం ఏం చేస్తామంటే మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ దీన్ని ఛార్జ్ చేసి పెట్టాం, మైక్రో కరెంట్తో ఛార్జ్ చేసాము, ఫ్రీక్వెన్సీస్ థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టాము. పెట్టుకోగానే మన బాడీకి కనెక్ట్ చేసుకోగానే, ఈ కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. మొదటి అటాచ్మెంట్ ఏంటంటే ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకోవచ్చు. ఈ డివైస్ ద్వారా ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, 2 స్ట్రిప్స్ లాగా మన చేతికి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకోవచ్చు. మూడోది అడెసివ్ ఎలక్ట్రోడ్, మన చిన్న స్ట్రిప్స్ ఉంటాయండి, మన బాడీకి అంటించుకొని ఈ డివైస్ ద్వారా మనం థెరపీ తీసుకోవచ్చు.
వైర్ కనెక్ట్ చేసి. ఈ 3 రకాల వైర్ అటాచ్మెంట్స్ మనకు ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకి ఇస్తారు. ఇది కాకుండా ఈ డివైస్ మనం రిమోట్గా కూడా వాడుకోవచ్చు. రిమోట్గా అంటే వైర్లెస్గా. ల్యాండ్ లైన్ ఫోన్, మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్కి ఏముంటుంది, వైర్ ఉండదండి, కానీ మనకు వినిపిస్తుంది. అట్లానే ఈ డివైస్కి ఎటువంటి వైర్ ఉండదు. మన బాడీ కనెక్ట్ చేస్తే వితౌట్ వైర్ కూడా మన బాడీ మీద పనిచేస్తుంది. దానికి టెస్లా ఆయిల్ ఒక ఆయిల్ ఉంటుందండి, అది బాడీకి ఈ డివైస్ వెనక అటాచ్ చేయాలి. దీంతో పాటు లేటెస్ట్ ఇంకొక డివైస్ హార్డ్వేర్ లాంచ్ చేశారండి కంపెనీ వాళ్ళు. ఆ హార్డ్వేర్ వచ్చేసి ఐవేవ్ అంటారండి. మన చేతికి గడియారం లాగా, వాచ్ లాగా పెట్టేసుకొని ఈ డివైస్ని దాన్ని కనెక్ట్ చేస్తే తల నుంచి పాదం వరకు మన బాడీలో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా స్ప్రెడ్ చేసే అద్భుతమైన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ విధంగా విత్ వైర్, వితౌట్ వైర్, ఆర్ విత్ హై వేవ్తో కూడా మనం ఈ డివైస్ని వాడుకోవచ్చు. అంటే రిస్ట్ బ్యాండ్తో కూడా వాడుకోవచ్చు, రిస్ట్ వాచ్తో వాడుకోవచ్చు. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల, మన బాడీకి కనెక్ట్ చేసుకోవడం వల్ల మన బాడీలోకి ఇది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ పంపించి, ఎప్పుడైతే మనం థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామో ఇది డైరెక్ట్గా వెళ్ళి థైరాయిడ్ సెల్స్ని డ్యామేజ్ కావడానికి రీజన్ని ఐడెంటిఫై చేసి, ఆ థైరాయిడ్ సెల్స్ని ఎనర్జైజ్ చేసి దాన్ని రికవర్ చేయడమే కాకుండా, థైరాయిడ్కి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల అది డ్యామేజ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చేంజ్ చేసి, ఇటు ఇన్ఫర్మేషన్ ఇటు సెల్ ఈ రెండింటిని రికవర్ చేసి మన థైరాయిడ్ గ్లాండ్ని ఫంక్షన్కి తీసుకొచ్చి నార్మల్ చేసి, తద్వారా మన హెల్తీని మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏ హెల్త్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రాము మనం ఈ డివైస్లో పెట్టుకోవచ్చు. అయితే సారీ అండి, ఇక్కడ మొదటి డౌట్ ఏంటంటే అందరికి వచ్చేది, మొబైల్ అంటే రేడియేషన్ కదండి, మీరు మొబైల్లో డౌన్లోడ్ చేయమంటున్నారు, మొబైల్ ద్వారా ట్రాన్స్మిట్ చేయమంటున్నారు, మరి రేడియేషన్ వస్తే వచ్చిందంటే ఈ డౌట్ మీ అందరికీ? ఎస్. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ తెచ్చుకుందామండి. మొబైల్లో డౌన్లోడ్ చేయడం మాత్రం ఖాయమండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు థైరాయిడ్ ప్రోగ్రామ్ వచ్చేసి 60 మినిట్స్ టైం అండి. అంటే ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి అవయవానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ బట్టి దాని టైం అనేది ఫిక్స్ అండి. బై డిఫాల్ట్గా దాంట్లోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రోగ్రామ్ వచ్చేసి 60 మినిట్స్, మైగ్రేన్ ప్రోగ్రామ్ వచ్చి 20 మినిట్స్. అంటే మైగ్రేన్ ఉన్నవాళ్ళు 20 మినిట్స్ మన బాడీకి డివైస్ని కనెక్ట్ చేసుకొని థెరపీ చేసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు 60 మినిట్స్ థెరపీ తీసుకోవాలి డివైస్ని కనెక్ట్ చేసుకొని. అయితే మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, 60 మినిట్స్ ప్రోగ్రామ్ ఆన్ చేయగానే ప్రోగ్రామ్ మన బాడీ మీద రన్ అవుతున్నప్పుడు డివైస్ని మన బాడీ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకునే టైంలో మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి, అయినా సరే ఈ ఈ డి- ఈ డివైస్ 60 నిమిషాల పాటు మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా, మొబైల్ ఆ ప్లేస్లో లేకుండా ఇంకొక ప్లేస్ తీసుకెళ్ళిపోయినా సరే ఇది మాత్రం కంటిన్యూ అవుతుందండి. ప్రోగ్రామ్ మాత్రం మధ్యలో ఆగదు. మొబైల్తో సంబంధం లేకుండా ప్రోగ్రామ్ మన బాడీకి థెరపీ చేస్తుంది ఈ డివైస్. మొబైల్తో సంబంధం లేకుండా డివైస్ పనిచేస్తుంది అంటే మొబైల్ రేడియేషన్కి డివైస్ సంబంధం ఏమైనా ఉందా? మరి ఏ సంబంధం లేదు. కాబట్టి రేడియేషన్ అనేది మర్చిపోండి. రెండోది, మరి ఒక డివైస్ ఎంతమంది వాడచ్చు? ఎంతమందినా వాడచ్చు అండి. మనిషికి ఒక డివైస్ కాదండి, ఇంటికి ఒక డివైస్. ఒక ఇంట్లో ఒక డివైస్ ఉంటే చాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఒకరికి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఒకరికి షుగర్ ఉంది, షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అట్లా ఒకరి తర్వాత ఒకరు మన ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు కంప్లీట్ అయిపోయారని అందరూ డివైస్ ఖాళీగా ఉంది, పక్కింటి వాళ్ళు కూడా పెట్టండి. పాడేది ఏం లేదండి. ఎట్లయితే మొబైల్ ఛార్జ్ చేస్తారో అట్లా డివైస్ ఛార్జ్ చేస్తారు. అయిపోయింది. యాప్ అయితే ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయింది, ఎప్పటికీ మీదే. సో ఈ విధంగా ఈ డివైస్ మన ఇంట్లో ఉంచుకొని మన ఇంటిల్లిపాది మనకు వస్తున్న అనారోగ్య సమస్యల్ని రూట్ కాజ్లో సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకొని మన బాడీని అనారోగ్యంలోకి వెళ్లకుండా ఆరోగ్యంగా మెయింటైన్ చేసే అద్భుతమే ఈ ఫ్రీక్వెన్సీస్. అయితే మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది, ఇది మన లాస్ట్ పాయింట్ ఉంది. సో మనకు వచ్చే ఎన్ని రకాల అనారోగ్య సమస్యలకు సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవడానికి నేను ఇప్పుడు హిరణ్మయ్య గారిని ఇన్వైట్ చేస్తాను. సో హిరణ్మయ్య గారు, ఒకసారి లాస్ట్ వరకు ఉండండి. ఇప్పుడు మేము రకరకాల ఫ్రీక్వెన్సీ అంటే ఈ డివైజ్లో ఉండే ఆప్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంట్లో మరి మీకు సంబంధించింది, మీ ఫ్యామిలీకి సంబంధించిన హెల్త్ ఇష్యూ కవర్ అవుతుందో లేదో ఒకసారి మీరు గమనించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హిరణ్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా ఈజీగా, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు సెల్యులర్ థెరపీ ఎంత బాగా పనిచేస్తుంది మనకి. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఓవర్కమ్ అవ్వాలన్నా మనం సెల్స్ మీద పనిచేస్తే రూట్ కాజ్ ఇష్యూ మనం అడ్రస్ చేసినట్టే మనం. యాహ్! సో Yes.
ఇప్పుడు మనం చూస్తాం. కానీ మీకు మీ సమస్య కూడా మీరు ఒకసారి మీరు ఎందుకు ఈలీని వాడారు, మీరు ఎందుకు ఈలీలోకి వచ్చారు కూడా ఒకసారి చెప్పి మన ప్రోగ్రామ్లోకి వెళ్దామండి. తప్పకుండా అండి. ఐ విల్ బీ మోర్ ప్లెజర్ టు టెల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా నేను చెప్తానండి. ఎందుకంటే నన్ను ఒక 6 మంత్స్ బెడ్ రిడెన్ అండి నేను. అలాంటి స్టేజ్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిందంటే ఈలీనేనండి. నేను వాడని మందు లేదండి. తిరగని డాక్టర్ లేరు. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం, రేకి ట్రీట్మెంట్లు అన్నీ ట్రై చేశానండి. మల్టిపుల్ ఇంజరీస్ ఇన్ మై స్పైన్ అనమాట. సో డాక్టర్స్ సర్జరీ తప్ప ఇంక వేరే దారి లేదన్నారు. అలాంటి టైంలో నాకు డాక్టర్ హరిహరనాథ్ రాజు గారు ఈ డివైస్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఆయన ఇచ్చినప్పుడు ఏదో ఆయన చెప్పారు, తీసేసుకున్నానండి ఆయన మీద నమ్మకంతో. కానీ ఎలా పనిచేస్తుంది ఏంటో కూడా నాకు తెలియదు. ఆయన ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకో అమ్మా అని చెప్పారు నాకు. ఆ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నానండి. ఆ ప్రోగ్రామ్స్ పెట్టుకునేదాన్ని. ఇంకా ఇంకే దాని గురించి వదిలేసేదాన్ని అనమాట. ఇంకా అసలు ఏంటో చెప్పారైనా వాడుతున్నాను నేను అంతే. ఈ చిన్న డివైస్ నన్ను ఏం చేస్తుంది, ఎలా తగ్గిస్తానే అందరికి ఉంటుంది కదండి ఆ డౌట్, నాకు కూడా ఉంది. కానీ ఆ, ఇది పని చేసే తీరండి మామూలు కాదండి. వారం రోజులు ఉన్న ఏదైతే పెయిన్తో సఫర్ అవుతున్నానో 1 వీక్లో పెయిన్ తగ్గించిందండి. అసలు మామూలు పెయిన్ కాదండి. నెక్ బెల్ట్, వేస్ట్ బెల్ట్ లేకుండా నా స్పైన్ నుంచునేది కాదండి. ఒక మనిషి నన్ను నుంచోబెట్టాలి, కూర్చోబెట్టాలి. ఒక సాయం లేనిది నేను అసలు అట్లా పనిచేసేదాన్ని కాదు. ఈ 2 వేలు నమ్మ అయిపోయినవి. సివియర్ సియాటికా పెయిన్ ఇన్ మై లెఫ్ట్ లెగ్. హెడేక్ అయితే అసలు అడగద్దండి. 24/7 ఉండేది హెడేక్. అసలు ఒక రేంజ్లో హెడేక్ ఉండేది. నాకు కొంచెం ఇట్లా నాకు కొంచెం ఇలా కదిగినా సరే నా స్పైన్లోంచి ఎలక్ట్రిక్ షాక్ లాగా, సిగ్నల్స్ లాగా కొట్టేవన్నమాట. అంత హారబుల్ పొజిషన్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఒక బ్యాక్ పెయినే జనాలు తట్టుకోలేరండి. అలాంటిది 3 చోట్ల స్పైన్ డిస్లొకేట్ అయిందంటే నా కండిషన్ ఆలోచించండి ఎలా ఉండేదో. అలాంటి కండిషన్లోంచి నేను బయటకు వచ్చానంటే ఆల్ బికాస్ ఆఫ్ హీలీ అండి. 1 వీక్లో నా పెయిన్ తగ్గించింది. 1 మంత్లోని ఏ నెక్ బెల్ట్ లేకుండా, ఏ వేస్ట్ బెల్ట్ లేకుండా నేను నా పనులు లేసి నా పనులు చేసుకోవడానికి చాలా ఉపయోగపడిందండి. అప్పుడు స్టార్ట్ చేశానండి. అసలు ఈ డివైస్ నన్ను ఎలా తగ్గించింది? ఏం చేసింది? అనేసి దెన్ ఐ స్టార్టెడ్ అనమాట. ఈ రిసర్చ్ లాగా డాక్టర్ గారి వీడియోసు, తర్వాత వేరే వేరే వీడియోస్ అన్నీ చూస్తూ అసలు ఇది ఎలా పనిచేస్తది అనేసి నేను దీని మీద రీసెర్చ్ చేశాననమాట. అప్పుడు అర్థమైంది. ఇది హెడ్ టు టో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తది. నాట్ జస్ట్ ఫిజికల్ బట్ ఆల్సో ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అండి. ఈ మూడిటి మీద డీల్ చేసే టెక్నాలజీ ఇప్పటిదాకా ఏదీ లేదండి. అండ్ నిజంగా ఒక్కొక్కటి ఆ స్పిరిచువల్ కనెక్ట్ ఒకటి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇప్పుడు చాలా మందికి సఫర్ అవుతూ ఉంటారండి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. ఎందుకు సఫర్ అవుతారో అర్థం కాదు వాళ్ళకి. సివియర్ సఫరింగ్ అండి. మంచం మీద నుంచి లేవలేరు. డాక్టర్లేమో అందరి రిపోర్ట్స్ అన్ని చూస్తే అన్ని నార్మల్. ఎందుకో అర్థం కాదు. ఏదో స్పిరిచువల్ కనెక్ట్ ఉందండి. ఈ అనాలిసిస్ మనం హీలీ ద్వారా అనాలిసిస్లోని మనకు అంత అద్భుతంగా మన లోపల ఏం జరుగుతుందంటే ఒక సీసీటీవీ కెమెరా మన లోపలేసినట్టండి. మన ఇంటికి ఎప్పుడైతే మనం ఒక కెమెరా పెడతాం, ఎవరైతే వస్తున్నారో లేదో మానిటర్ చేయడానికి, ఈ ఈ టెక్నాలజీ ఏంటంటే మన బాడీ లోపల మన ఏం జరుగుతుంది, మన లివర్ ఏ కండిషన్లో ఉంది, కిడ్నీ ఏ కండిషన్లో ఉంది, మన థాట్స్ ఎలాగున్నాయి, ఆ థాట్స్ ఏ చక్రాస్ని ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఇది చాలా అద్భుతం అండి. డాక్టర్ గారు ఎయిత్ అన్నారు, 8th 9th 10th వండర్ అన్నీ అయ్యానండి. నేను చెప్పేది దిస్ ఇస్ నాట్ మ్యాచబుల్ టు ఎనీ టెక్నాలజీ అండి. ఎందుకంటే మీ చేతుల్లోని మీకు ఎక్కడ బ్లాకేజ్ ఉందో మీరు చూసుకోవడం అనేది ఎంత అద్భుతం అండి. ఇప్పుడు నాకు ఏ టెక్నాలజీ తెలియదండి. నేనే టెక్నాలజీ నేర్చుకోలేదు. నేనే హీలింగ్ నేర్చుకోలేదు. జస్ట్ విత్ దిస్ డివైస్. ఈ డివైస్ తోటి మా ఇంటిల్ల బాతకి అందరు తగ్గిపోతాయండి. అందరికి చేసేస్తాను హీలింగ్స్. నాకు చేసుకుంటాను. ఎంత అద్భుతం అండి. మన చేతిలోని మన ఆరోగ్యం. ఒక పర్సనల్ డాక్టర్ అండి. ఇందుట్లో అన్ని మొడాలిటీ డాక్టర్స్ అండి. ఒక కార్డియాలజిస్ట్, ఒక నెఫ్రాలజిస్ట్, ఒక యూరాలజిస్ట్, ఒక ఆర్థోపెడిషియన్, ఒక గైనకాలజిస్ట్ అందరూ ఉన్నారండి ఇందుట్లోని. హెడ్ టు టో ఏ ఏ ఏ ఇష్యూస్ ఉన్నా సరే యూ కెన్ ఓవర్కమ్ విత్ జస్ట్ 1 క్లిక్ ఆఫ్ అ బటన్ అండి. అంత అద్భుతమైన టెక్నాలజీ అండి. ఇది తెలిసిన తర్వాత చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యానండి. అండ్ ఇప్పటికే నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తాను నాకు ఇంట్రడ్యూస్ చేసిన డాక్టర్ గారికి. నేను నాలెడ్జ్ పెంచుకున్న డాక్టర్ రవి గారి దగ్గర నుంచి, రఘు గారి దగ్గర నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెయిన్ గ్రాటిట్యూడ్ గోస్ టు మాకిష్ షమికి గారండి. ఈ టెక్నాలజీ కనుక ఆయన తీసుకురాకుండా ఉంటే ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదు కదండి. అస్సలు క్వశ్చనే లేదండి. ఎందుకంటే ఆ, అందరూ ఇంకా బెడ్ రిడనే, ఇంకా వేరే దారి లేదు అనుకున్నోళ్ళు ఈరోజు నన్ను చూసి మా ఫ్రెండ్స్,
మా రిలేటివ్స్ అందరు తీసుకున్నారండి. ఇది లేసిందంటే ఏదో ఉంది ఇందుట్లోని ఈ టెక్నాలజీలోనని నన్ను చూసి చాలా మంది తీసుకున్నారనమాట. సో దిస్ ఇస్ మై జర్నీ అండి. అండ్ ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయండి. 2023 నుంచి ఐఎమ్ డూయింగ్ ద జర్నీ విత్ దిస్ అండి. నాకు హీలీ ద జర్నీ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అండి. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని మిరకిల్సేనండి. అలా తీసి అలాగా సఫరింగ్లోంచి అలా బయటకు వచ్చే మిరకిల్స్ చూసాననమాట హీలీలోని. సో నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు ఈ ఈ సెషన్ మీ ముందు ప్రజెంట్ చేసే అవకాశం వచ్చినందుకు ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. సో విల్ జస్ట్ సీ ద అసలు హీలీలో ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయో అనేది మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అండి. గోల్డ్ సైకిల్లో మనకి ప్యూర్ కేర్ బ్యాలెన్స్ బీయింగ్ ఎనర్జీ రిలాక్స్ రిలీజ్ అండి. ఇది ఎంత సో అద్భుతం. ప్యూర్ అనగానే మన Yeah. బాడీ ఫస్ట్ డిటాక్సిఫికేషన్ అండి. డిటాక్సిఫికేషన్ ఏంటంటే మన బాడీలో మనం ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మనం నింపుతున్నాం. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, చెడు బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మలము, మూత్రము, స్వెట్ ద్వారా. అలా పోగా కొన్ని బాడీలో మిగిలిపోతాయి, వాటిని మనం టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే టాక్సిన్స్ మన బాడీలో పేరుకుపోయాయో ఆటోమేటిక్గా మన బాడీ చెడిపోవడం మొదలవుతుంది. అందునుంచి మేము ఏం చెప్తామంటే ప్రతి ఒక్క ప్యూర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవ్వండి. అంటే బాడీని డిటాక్ చేసే ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ సో మైండ్ బాడీ సోల్ డీటాక్స్ అండి, ప్యూర్ అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బయోనెస్టిక్ హార్మనీ 1 అండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐస్ హార్మనీ, హార్మోన్ హార్మనీ, ఇంటెస్టైన్ హార్మనీ, నర్వ్ హార్మనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ విమెన్ అండి. ముఖ్యంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నామండి. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడున్న కంటామినేషన్ కానీ, పొల్యూషన్ కానీ, ముఖ్యంగా కల్తీ అండి. పాలు కల్తీ, నెయ్యి కల్తీ. ఇంకా మనం ఇంకా టార్గెట్ పెట్టుకొని జీవితంలో ఇంకా కల్తీ వస్తువు తినొద్దు అనుకొని టార్గెట్ పెట్టుకుంటే ఉపవాసం ఉండాల్సిందే కానీ కల్తీ లేకుండా అయితే ఉంటుందండి. దాంతో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ముఖ్యంగా ఈ ఓవర్ బ్లీడింగ్లు అవ్వడము, పీసీఓడి ప్రాబ్లమ్లు, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో అమ్మాయిలు స్టమక్ పెయిన్లు, యూట్రస్లో ఫైబ్రాయిడ్, సిస్ట్లు, ట్యూమర్లు, అన్నిటి నుంచి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. హార్మోన్స్ని బ్యాన్ చేయడానికి. ఈ ఫర్ మెచ్యూర్ ఉమెన్, ఫర్ ఉమెన్ మాత్రం నాకు తెలిసి మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు కానీ లేడీస్ కానీ ఎట్లాంటి గైనిక్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నా ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. అద్భుతం అండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బయోనెస్టిక్ హార్మనీ 2లోని గ్యాస్ట్రోఇంటెస్టినల్ హార్మనీ, బ్యాక్టీరియల్ హార్మనీ, టాన్సిల్ హార్మనీ, లివర్ హార్మనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మనీ, ప్రాస్ట్రేట్ హార్మనీ, లంగ్ హార్మనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మనీ, జాయింట్ బోన్స్ హార్మనీ, సియాటికా నర్వ్ హార్మనీ అండి. ఈ మధ్య ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ అయిపోయిందండి. అందరు బీపీకి సరెండర్ అయిపోయారు. అందరు వేసుకుంటాను, నేను కూడా వేసుకుంటాను. అందరికి వచ్చింది, నాకు వచ్చింది. షుగర్కి సరెండర్ అయిపోయాం. అందరికి వచ్చింది, నాకు వచ్చింది. అందరు వేసుకుంటాను, నేను వేసుకుంటున్నాను. థైరాయిడ్ వచ్చేసింది, అదే అందరు వేసుకుంటాను, నేను వేసుకుంటాను. అందరికి వచ్చింది, నాకు వచ్చేసింది. అంటే ఒక్కొక్క దానికి మనం సరెండర్ అవుతూ వెళ్తున్నామండి. ఇప్పుడు కొత్తగా గ్యాస్ వచ్చేసిందండి. ఆ గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలు పెట్టేసాం. అందరు వేసుకుంటాను, నేను కూడా వేసుకుంటున్నానండి. అందరికి వచ్చింది, నాకు కూడా వచ్చిందండి. ఇట్లా మనం మన లైఫ్ని అలాంటి గ్యాస్ ప్రాబ్లం నుంచి గ్యాస్ ప్రోగ్రామ్ ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పటిదాకా హిరణ్మయ్య గారు చెప్పారు వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో డిస్క్ ప్రాబ్లం నుంచి తను రికవర్ అయ్యి సయాటికా, ఎస్పెషల్లీ సయాటికా నర్వ్ హార్మోన్ అనే ప్రోగ్రామ్ ఉందండి. అది డెఫినెట్గా ట్రై చేయండి. థైరాయిడ్ ప్రోగ్రామ్ ఉంది, అది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ డాక్టర్ గారు. ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే ఈ రోజుల్లోని. ఇన్నర్ స్ట్రెంగ్త్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటెంట్మెంట్ సిస్టమిక్, కంటెంట్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్ సోల్, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అండి. సో ముఖ్యంగా ఇక్కడ ఇమోషనల్ వెల్బీయింగ్, ఇమోషన్స్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఇమోషన్స్తో ఎక్కడొక్కడ బ్లాక్ అయిపోతాం. కొంతమంది ఇమోషనల్ ఇంబ్యాలెన్స్తో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ ఎవరన్నా మాటను కానీ అదే తలుచుకోవడం, బాధపడడం, కుమిలిపోవడం, ఏడి చేయడం, దానివల్ల మానసికంగా వీక్ అవ్వడం, తద్వారా రకరకాల హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి మనం చూస్తున్నాం. అంటే శారీరకంగా కాదు, మానసికంగా కూడా మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మరి మానసికంగా డ్యామేజ్ అవ్వని ఎవరు చెప్పారు? అవి డ్యామేజ్ అవ్వలేదండి, మన ఫీలింగ్స్ వాటిని డ్యామేజ్ చేశాయి. ఏడవమని మనం ఏం చెప్పలేదు. మనం ఏడవడం అంటే మన బాడీలో సెల్స్ ఏడవడమే. సో అలాంటి ఎమోషన్స్ని బయటికి రావడానికి ఫీల్ గుడ్ సిస్టమ్ ఏంటంటే మన ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ ఉంటుందండి. అందరు ఎంజాయ్ చేస్తుంటారు, ఒక ఆయన పక్క కూర్చొని ఉంటాడండి, ఇన్వాల్వ్ కాడు, నవ్వడు, ఓ 10 మందితో కలవడు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్ అండి. ఇది అద్భుతం. ఇదేంటంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్. స్మోకింగ్ మానిపేయడం, ఆల్కహాల్ మానిపేయడం, ఈ మధ్య మొబైల్స్, సీరియల్స్ మానిపేయడం. చాలామంది నిద్ర పట్టట్లేదని నైట్లు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఈ మధ్య కొత్తగా మొబైల్ చూస్తున్నారండి.
నిజంగా అడుగుతాను చెప్పండి, నిద్ర పట్టాలంటే నిద్ర లోపలికి వెళ్ళాలా, మొబైల్ లోపలికి వెళ్ళాలా? నిద్ర పట్టట్లేదు కాబట్టి మొబైల్లోకి వెళ్తారంటండి. అసలు నిద్ర పట్టట్లేదని మొబైల్లోకి వెళ్తే మొత్తం రాత్రంతా మొబైల్ అయిపోతుందండి, ఇక నిద్ర ఉండదండి, జీరో అయిపోతుంది. ఇది కూడా చూసుకోండి. అలా నిద్ర పట్టకపోతే స్లీప్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి, ట్రై చేసి చూడండి. నెక్స్ట్. తర్వాత మెరిడియన్స్ అండి. మెరిడియన్ పేజ్లోని మనకి ఎలర్జీ మెరిడియన్, కనెక్టివ్ టిష్యూ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డిజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్, హార్ట్ అండి. కాన్స్టిపేషన్ ఇదో పెద్ద సమస్య అండి. మోషన్ ఫ్రీ అవ్వక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. నొక్కి నొక్కి హార్ట్ అటాక్ వచ్చి ఆ బాత్రూంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. లూజ్ మోషన్స్ అయ్యి ఐబిఎస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. స్మాల్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్. బ్లాడర్, యూరిన్ ఇంటాలరెన్స్, యూరిన్ వస్తే ఆగదు, పరిగెత్తాలి, వాళ్ళ గురించి అండి అద్భుతమైన ప్రోగ్రామ్స్. నెక్స్ట్. మెరిడియన్ పేజ్ 2లోని మనకు ఉందండి హార్మోన్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్స్, లింఫాటిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ, ఆర్గన్ మెరిడియన్. కిడ్నీ స్టోన్స్ ఇది ఈరోజు పెద్ద సమస్య అయి కూర్చుందండి. ఒకసారి స్టోన్ వస్తే ఇంకా వస్తూనే ఉంటాయండి అలాంటి వాళ్ళకు. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్, షుగర్ అయితే ఇంకా చెప్పాల్సిన లేదండి. ఆల్మోస్ట్ వద్దన్న మనకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అలాంటి షుగర్కి స్ప్లీన్ అండ్ ప్యాంక్రియా ప్రోగ్రామ్. నెక్స్ట్ చక్రాస్ అండి. అద్భుతమైన టెక్నాలజీ చూసారా చక్రాస్? మన భారత్ సంతతో మనం ఫాలో అయ్యేది. క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, సేక్రల్ చక్ర, రూట్ చక్ర అండి. మన పూర్వీకులకు ఫిజికల్ నీడ్స్ లేవు అండి, మెటీరియలిస్టిక్ థింగ్స్తో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ అప్పట్లో వాళ్ళు కోరుకునేది, అప్పుడు డబ్బులు లేవు, ల్యాండ్స్ లేవు, బంగారం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య మనం క్రియేట్ చేసుకునే మన అందరికీ తెలుసు మనకు. మరి మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇప్పుడు వచ్చాయి, బిల్డింగ్లు, మేడలు, ఓడలు. మరి అవి లేనప్పుడు వాళ్ళు ఎలా బతికారు, ఎందుకు బతికారు? వాళ్ళు ఎలా బతికారంటే చాలా ఆరోగ్యంగా, హ్యాపీగా 120 సంవత్సరాలు బతికారు మన పూర్వీకులు. 120 సంవత్సరాలు వాళ్ళ యొక్క ఒకటే ఒక చింతన ఏంటంటే ఆధ్యాత్మిక చింతన తప్ప వాళ్ళకి ఇంక వేరే ఏ చింతన కూడా లేదు. ఎందుకంటే అవి లేవు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ల్యాండ్ బోలెడు, వాళ్ళకి అవసరమే లేదు. బంగారాలు, మేడలు, బిల్డింగ్లు అసలు లేనే లేవు, ఆలోచనే లేదు. అప్పుడు డబ్బులే లేవు, కరెన్సీ లేదు. అప్పుడు వాళ్ళకి ఏముంది? సో మరి వాళ్ళు దేని గురించి తాపత్రయపడ్డారు, దేన్ని అచీవ్ చేశారు, దేన్ని ప్రాక్టీస్ చేశారు అంటే వాళ్ళు ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేశారు. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఆల్సో వన్ ఆఫ్ ది వెల్ బీయింగ్ అండి. అందుంచే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ డెఫినేషన్ ఏం చెప్తారంటే ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్ వెల్ బీయింగ్ ఈజ్ కాల్డ్ హెల్త్. సోషల్ వెల్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ వెల్ బీయింగ్. స్పిరిచువాలిటీ మనకి ఏం నేర్పిస్తుందయా అంటే పాప భీతి, ఎవరిని అన్యాయం చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చేయొద్దు. ఇవన్నీ నేర్పించేది ఎవరికి? స్పిరిచువాలిటీలో నేర్చుకుంటాం మనం. ఆ స్పిరిచువాలిటీని ఫాలో అయ్యేవాళ్ళు ఇవన్నీ చేయరు కాబట్టి మనం స్పిరిచువల్ హెల్త్ పొందుతాము. అప్పుడు వాళ్ళు అది సాధించారు. దాన్ని మనం మళ్ళీ సాధించుకోవడానికి, దాన్ని మనం పొందడానికి ఈ చక్రాస్ మనకు అద్భుతంగా పనిచేస్తాయండి. రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర. దీన్ని దీని మీద అవగాహన లేకున్నా, మీరు నమ్మినా, నమ్మకపోయినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ట్రై మాత్రం చేయండి, తప్పేముందండి. ఎవరో ఫోన్ లాంచ్ చేశారు, అందరు గొడవ పడి కొట్టుకుంటున్నారు. మరి ఫోన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో ఎవరికి తెలియదు, కానీ కొనుక్కుంటున్నారు కదండి. అట్లనే దీన్ని నమ్మకండి, వాడైతే చూడండి, అదే నమ్మిస్తుంది, ఆలోచించండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ పేజ్ అండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్, స్ట్రెస్ అక్యూట్ అండి. సో లర్నింగ్, చదువు అనేది చాలా చాలా అద్భుతం అండి, నాలెడ్జ్. అయితే మనం చదువు ఎక్కడ ఎత్తుకుంటున్నామో తెలుసా అండి? బ్రెయిన్లో ఎత్తుక్కుంటలేదండి, స్కూళ్ళలో టీచర్ల దగ్గర కరికులంలో ఎత్తుకుతున్నాం. నేను అడుగుతాను చెప్పండి, చదువు అనేది బ్రెయిన్ పవరా, టీచర్ పవరా, స్కూల్ పవరా, కరికులం పవరా? ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయనకి మెమరీ లేదండి, పిల్లోనికి అసలు మెమరీ ఉండట్లేదు, చదువుకుందా అసలు గుర్తుండట్లేదు. ఇప్పుడు ఈయన ఏ కాలేజీలో, ఏ స్కూల్లో, ఏ కరికులం, ఏ టీచర్కి అప్పచెప్తే ఈయన టాప్ అవుతారు చెప్పండి? ఎవరు చేయలేరు. మెమరీ అనేది బ్రెయిన్కి సంబంధించిన పవర్. ఆ ఆ మెమరీని రికవర్ చేస్తే ఇవన్నీ నథింగ్. సో ఆ మెమరీ ప్రోగ్రామ్ ఉంది. అసలు చదువు మీదనే ఇంట్రెస్ట్ లేదు పిల్లలకు, ఎవరు ఏం చేయలేరు. లర్నింగ్ ప్రోగ్రామ్ ఉంది. చదువుకుంటప్పుడు ఏవో థాట్స్ వస్తున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. చదువుకొని చదువుకొని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. తీరా చదువుకున్న తర్వాత వెళ్ళి ఎగ్జామ్లో రాయలేకపోతున్నారు, ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంకేం కావాలి పిల్లల చదువు గురించి? మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే మీరు జీవితంలో ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వగలిగితే ఈ హీలీ డివైస్లో కొని ఈ లర్నింగ్ పేజ్ పెట్టండి. అప్పుడు అసలు చదువు ఏంటి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంది, వాళ్ళ షార్ప్నెస్ ఏంది, వాళ్ళ మార్క్స్ ఏందో
హీలీ చూపిస్తున్నది. నెక్స్ట్. తర్వాత మనం ఫిట్నెస్ పేజ్కి వచ్చామండి. వెయిట్, మసిల్ హార్మనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్, డీప్ రిలాక్సేషన్. వెయిట్ మేనేజ్మెంట్, ఇదో పెద్ద సబ్జెక్ట్ అండి. బరువు తగ్గడానికి ఎన్ని కుస్తీలు పడుతున్నారు, ఏ అవసరం లేదండి. ఈ హీలీ కొనుక్కోండి, వెయిట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. నెక్స్ట్. తర్వాత పెయిన్ పేజ్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టూత్ జా లోకల్, మైగ్రేన్, కంప్రెషన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో మైగ్రేన్కి టాబ్లెట్లు వేసుకొని, పెయిన్ కిల్లర్స్ వేసుకొని కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారండి మన భారతదేశంలో. దయచేసి అలాంటి తప్పులు చేసుకోకండి, ఎవడో చంపు గురించి బిందె పోగొట్టినట్టు. సో పెయిన్ ప్రోగ్రామ్స్, అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ పెయిన్, జాయింట్ పెయిన్ ట్రై చేసి చూడండి. జాబ్ అండ్ స్లీప్ పేజ్కి వద్దామండి. ఇందులోనే మనకి యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్స్, ఫటీగ్, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్, ఫైన్ ఫ్లో అండి. ఎక్స్ట్రీమ్ టెన్షన్ ప్రోగ్రామ్, స్ట్రెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందేనండి. నన్ను అడిగితే భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సింది. ఎందుకంటే స్ట్రెస్ లేనివాడు నాకు తెలిసినంత భూమి మీద లేడండి. ఏదో ఒక రకమైన స్ట్రెస్. దాంతోపాటు పాజిటివ్ థింకింగ్ అండి. ఏదో ఒక జీవితంలో ఏదో జరిగిన అంశం గురించి ఒక్కసారి నెగిటివ్ అయిపోయి దాన్ని ఎప్పటికీ లైఫ్లో నెగిటివ్గా ఆలోచిస్తాం. సో ఆ నెగిటివ్ థాట్స్ అనేవి కంటిన్యూ కాకుండా పాజిటివిటీలోకి వెళ్ళడానికి, పాజిటివ్ థింక్ చేయడానికి పాజిటివ్ ప్రోగ్రామ్ అండి. ఎంత అద్భుతం అండి. నెక్స్ట్. తర్వాత బ్యూటీ అండ్ స్కిన్ అండి. బ్యూటీ పార్లర్ అంతా ఇక్కడే ఉందండి. ఎటువంటి కాస్మెటిక్ సర్జరీస్ కూడా వెళ్ళక్కర్లా. ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మనీ, ఏజింగ్, నెయిల్ హార్మనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మనీ లోకల్, స్కిన్ హార్మనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, స్కార్ హార్మనీ సిస్టమిక్, స్కార్ హార్మనీ లోకల్ అండి. సో స్కిన్ ప్రోగ్రామ్ అనేది, స్కిన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ 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 ఫస్ట్ ప్రజెంటేషన్ అంటామండి. అంటే మన ఫస్ట్ ప్రజెంటేషన్, మనని మనం ప్రజెంట్ చేసుకోవడానికి. సో స్కిన్ సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్ ఎలాంటివి ఉన్నా డెఫినెట్గా ట్రై చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ 3 అండి. దీంట్లో వచ్చేసి కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ఫ్రెండ్లీ ఫ్లోరా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జీ, జాపో ప్రోటోకాల్, వాత, పిత్త, కఫ అండి. మన బాడీ తత్వం అండి. సో మన ఆయుర్వేదం ఎంత బాగుందండి. మన వాళ్ళు స్పిరిచువాలిటీని, సోషల్ వెల్బీయింగ్కి ఎట్లా డెవలప్ చేసుకున్నారో అట్లానే ఫిజికల్ వెల్బీయింగ్ గురించి మన పూర్వీకులు అద్భుతమైన ఆయుర్వేదాన్ని డెవలప్ చేసుకున్నారండి. వేదాల నుంచి వచ్చిందని చెప్తాం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదిక్ బేస్ చేసుకొని దాన్ని కూడా ఫ్రీక్వెన్సీగా మార్చి మనకు డిజిటల్ ఆయుర్వేదాన్ని అందించారు. అద్భుతమైన ప్రోగ్రామ్. వాత, పిత్త, కఫ వెనకటికి ఏం చేసేవాళ్ళంటే నాడీ పరీక్ష చేసి మన బాడీ తత్వాన్ని కనుక్కొని దానికి సంబంధించిన డూస్ డోంట్స్ చెప్పేవాళ్ళు. అవి ఫాలో అవడం వల్ల ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు రికవర్ అయ్యేవాళ్ళు. అలాంటి అద్భుతమైన డిజిటల్ ఆయుర్వేదాన్ని మనకు అందించారు ఈ హీలీలో. కఫ, రెగ్యులర్గా కఫతో సఫర్ అయ్యే కఫ ప్రోగ్రామ్ పెట్టుకోండి. పైత్యంతో సఫర్ అయ్యే పైత్య ప్రోగ్రామ్ పెట్టుకోండి. వాత సఫర్ అయ్యే వాళ్ళు వాత ప్రోగ్రామ్ పెట్టుకోండి. దాంతోపాటు అడిషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్. బయాలజిస్టిక్ డిఫెన్స్ అండి. జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రోసెన్సిటివిటీ, సెల్ హార్మనీ, మెంటల్, స్లీపింగ్, జియోపథిక్, సటిల్, ప్లానెట్స్ అండి. సో ముఖ్యంగా ఎలక్ట్రో సెన్సిటివిటీ. ఇప్పుడు ఈరోజు ఆ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిందండి, ఒక అమ్మాయి. తనకు ఒకటే ఎగ్ ఉంది, ఎగ్ క్వాలిటీ కూడా లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈరోజు ఇన్ఫర్టిలిటీ పెద్ద సమస్య కాబోతుందండి, బికాస్ ఆఫ్ రేడియేషన్. మీకు తెలుసో లేదో, చిన్నటి పిచ్చుకలు ఉండేవి, ఇప్పుడు కనిపించట్లేవు సిటీలో. ఎక్కడో ఊర్లలో పోతే కనిపిస్తున్నాయి, ఎందుకంటే రేడియేషన్ ఎఫెక్ట్. అవే కనిపించకుండా పోతే ఇంకా రాబోయే రోజుల్లో మనకు పిల్లలు పుట్టే పరిస్థితి ఉంటుందా ఒకసారి ఆలోచించండి. ఆ ఎగ్ క్వాలిటీ, ఎగ్ డ్యామేజ్ కావడానికి రేడియేషన్ ఎఫెక్ట్. అందుంచే ఇటు మగవాళ్ళు కానీ ఇటు ఆడవాళ్ళు కానీ సంతానోత్పత్తి గురించి కంపల్సరీగా ఎవరైతే రేడియేషను, ఈ ఇంటర్నెట్లు, వైఫైలు, మొబైల్లు, ల్యాప్టాప్ల మీద పనిచేస్తారో, అది ఎవరైతే జీవన శైలిలో మార్చుకున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ రావాలి కావాలి అనుకుంటే ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ వాడాల్సిందే. అది మీరు చూడబోతున్నారండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అండి. ఇందులో సెన్సిటివ్, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్, డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ నాకు చాలా నచ్చిన ప్రోగ్రామ్స్ అండి. ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయినా, బయట ఫుడ్ తినొచ్చినా, లేదా ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఫుడ్ పడక రియాక్షన్ అయినా ఖచ్చితంగా ఈ రెండు ప్రోగ్రామ్స్ ట్రై చేసి చూడండి. ఇమ్మీడియట్ అసలు రిజల్ట్ ఏంటో చూడొచ్చండి. నెక్స్ట్.
నెక్స్ట్ వచ్చి డిజిటల్ న్యూట్రిషన్ మిక్స్చర్స్ అండి. ఇందులో డిజిటల్ మనకి న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే నియర్లీ 72 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇది మన బాడీ యొక్క డెఫిషియన్సీని కవర్ చేసే ప్రోగ్రామ్స్. డిఫెక్ట్, డెఫిషియన్సీ ఇప్పటిదాకా నేను చెప్పాను. డిఫెక్ట్ మన బాడీ సెల్స్ డిఫెక్ట్లోకి వెళ్తాయి, అలానే డెఫిషియన్సీలో కూడా వెళ్తాయి. మన బాడీకి ఫుడ్కి అందాల్సింది అంటే సెల్కి అందాల్సింది అందకపోతే అవి డెఫిషియన్సీలోకి వెళ్తాయి. దట్ టు లీడ్స్ టు అగైన్ మళ్ళీ డ్యామేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ కావాలి, B12 కావాలి, కాల్షియం కావాలి, ఐరన్ కావాలి. మరి ఇవన్నీ తింటున్నామా? తింటున్నాం. మరి వస్తున్నాయా? మరి వస్తే బ్లడ్లో రిపోర్ట్లో ఎందుకు దొరకట్లేదు? ఇక్కడ ఎందుకు మనం సఫర్ అవుతున్నాం? అంటే తీసుకోవడం ముఖ్యం కాదు. ఇప్పుడాక నేను చెప్పాను, ఒంటికి పట్టడం, సెల్ వరకు రీచ్ అవ్వడం. సో ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్లో ఈ డివైస్ పెట్టుకుంటే డి విటమిన్ ఈ డివైస్ నుంచి ఏం రాదండి. మనం సూర్యరశ్మి నుంచే డి విటమిన్ తీసుకుంటాం, కానీ దాన్ని సింథసైజ్ చేసి మన సెల్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసి ఇస్తుంది మన డివైస్. సో మన బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నా ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి అద్భుతమైన డెఫిషియన్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు మన ఈ డివైస్లో కూడా డిజిటల్ న్యూట్రిషన్లో బ్లడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. అది రెగ్యులర్గా రన్ చేసుకోండి, మీ హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ యా సో ఇప్పటిదాకా మనం హీలీలో ప్రోగ్రామ్స్ చూసామండి. ఇప్పుడు మ్యాగ్ హీలీ అండి. ఇది మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్తో పనిచేస్తుంది అనమాట. హీలీ ఇండివిజువలైజ్డ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్తో పనిచేస్తే మ్యాగ్ హీలీ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్తో పనిచేస్తుంది అనమాట. సో మా దగ్గర 2 డివైజులు ఉన్నాయండి, హీలీ, మ్యాగ్ హీలీ. హీలీ అంటే ఇప్పటివరకు మనం అంతా డిస్కస్ చేసింది హీలీ గురించి. దీంట్లోనే ఇంకో యాడెడ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఈ మ్యాగిల్ అనమాట. ఈ మ్యాగిల్ అనేది రౌండ్గా ఒక సాసర్ లాగా ఉంటుందండి. ఆ డివైస్కి ఈ డివైస్ డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. దీంట్లో మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్తో పాటు మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా యాడ్ చేశారండి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమొచ్చింది అంటే సేమ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ మనం ఏం చేసామంటే మ్యాగ్నిఫై చేసి వాడుకుంటామండి. మ్యాగ్నిఫై చేసి వాడుకోవడం అంటే నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను మీకు. దీని మనము ఎన్విరాన్మెంటల్గా బాడీ, మైండ్, ఎన్విరాన్మెంటల్లో ఇది జస్ట్ లైక్ రౌటర్ లాగా అండి. మనం ఇంట్లో రౌటర్ పెట్టుకుంటే వైఫై ఎట్లా కనెక్ట్ అవుతుందో ఆ డివైస్ యొక్క రేడియస్ వచ్చి 3 మీటర్స్ అండి. 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద పనిచేస్తుందండి ఈ డివైస్. ఆ విధంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా ఈ డివైస్లో అడిషనల్గా యాడ్ చేయడం వలన మనకు వచ్చిన అడ్వాంటేజ్ అండి. సో దాని గురించి దీని పేరు మ్యాగ్ హీలీ అని పెట్టారండి. దీంట్లో 4 మాడ్యూల్స్ ఉంటాయండి. ఒకటి మన బాడీకి డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని థెరపీ తీసుకోవచ్చు. రెండోది మనం తాగే వాటర్ని ఎనర్జైజ్ చేసుకొని ఆ వాటర్ని తాగి మనము బాడీ యొక్క సెల్స్ని హీల్ చేసుకోవచ్చు. అట్మాస్ఫియర్ మోడల్ అంటే ఇంట్లో హాల్లో కానీ, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఆన్ చేసి పెట్టేస్తే 3 మీటర్ రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద పనిచేసి ఇది మల్టిపుల్గా వితౌట్ మన బాడీ కనెక్ట్ కాకుండా కూడా మనకు డిస్టెన్స్లో పనిచేస్తుంది. దాంతోపాటు మ్యాక్ మెకిన్లో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఈ ప్రోగ్రామ్స్ కూడా డెఫినెట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ సో ఇప్పుడు ప్రైజ్ లిస్ట్ వద్దామండి. సో హీలీలో మనకి టోటల్ 6 ఎడిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్ జస్ట్ కాస్టింగ్ 23,595 అండి. హీలీ గోల్డ్ ఎడిషన్ వచ్చేసి 43,560. హీలీ హోలిస్టిక్ వచ్చేసి 87,225. లాస్ట్ 3 ఎడిషన్స్కి కంపెనీ ఈసారి 30% డిస్కౌంట్ ఇస్తుందండి. సో హీలీ రెజొనెన్స్ అండి విచ్ ఇస్ 1,30,000 ఇప్పుడు 91,185కి వస్తుంది. రెజొనెన్స్ ప్లస్ 2,18,000 ఉండేది 1,52,000కి వస్తుందండి. ప్రొఫెషనల్ విచ్ ఇస్ 3,46,000 ఇప్పుడు మనకి 2,42,000కి అవైలబుల్లో ఉందండి. దీంతో పాటు కొంతమందికి మాకు హీలీ, మ్యాగ్ హీలీ 2 ప్రొఫెషనల్ కావాలి అని అనుకుంటే అండి అది కూడా తీసుకోవచ్చండి. 40% డిస్కౌంట్లో, వండర్ఫుల్ డిస్కౌంట్లో అండి 2 కలిపి 3.82 ల్యాక్స్కి డిస్కౌంట్లో వస్తుందండి. తర్వాత ఆబ్సిడియన్ ఎడిషన్ ఉందండి. అది 27% డిస్కౌంట్లో మనకి 5 ల్యాక్స్కి వస్తుందన్నమాట. సో వీటితో పాటు మనకి ఫ్రీబీస్ కూడా ఉన్నాయండి. కాయిల్, తర్వాత ఎలిమెంట్స్ అని, ఈ మ్యాగీలీకి కవర్ అని ఇవన్నీ ఫ్రీబీస్ ఉన్నాయండి మనకి. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే వాట్ ఈస్ హీలీ అనేది. ఇట్ ఈస్ మేడ్ ఇన్ జర్మనీ అండి, జర్మన్ టెక్నాలజీ డెవలప్డ్ బై టీమ్ ఆఫ్ సైంటిస్ట్, ఇంజనీర్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ అండి. వెల్ వైడ్లీ పేటెంటెడ్ హైటెక్ మెడికల్ డివైస్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ వేరబుల్ డివైస్ ఫ్రీక్వెన్సీ డివైస్ విత్ క్వాంటమ్ సెన్సరింగ్ అండి. కాంపాక్ట్, లైట్ వెయిట్ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ అండి. సో ఈజీ టు యూజ్ అండి. And with the help of Healy app, one-time purchase, lifetime usage, one device for the entire family అండి. ఎస్, ఇప్పుడు మనకు హిరణ్మయ్య గారు చెప్పినట్టుగా ఫైనల్కి వచ్చేసామండి. ప్రైజ్ లిస్ట్ కూడా విన్నాం, దీని యొక్క యూనిక్ ఫీచర్స్ కూడా తెలుసుకున్నాం. ఫైనల్ వర్డ్స్ వచ్చేసి ప్రతి ఇంట్లో ఉండాల్సిన డివైస్ అండి, వన్ ఆఫ్ ది ఎయిత్ వండర్.
సో ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకొని ఇంటి లిపాది మన ఆరోగ్యం మనమే కాపాడుకుందాం. మన ఆరోగ్యం మన చేతిలో పెట్టుకుందాం. ఇప్పటికి కూడా మీకు ఆ నమ్మకం రాకపోతే ఒకటే మాట అంటాను నేను. ఆ మాట ఏంటో తెలుసా అండి? ఇంత చిన్న డివైస్ ద్వారా ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అట్లా ఎట్లా కవర్ అవుతాయండి అని ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటే నేను ఏమంటానంటే, ఎందుకు కవర్ కాకూడదు? ఇట్లా ఇట్లా కవర్ చేస్తే మన తప్ప? ఇట్లా కవర్ చేస్తే మన అన్యాయమా? ఇట్లా కవర్ చేస్తే మనకు తగ్గకూడదా? ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు. నేను అడుగుతానంటే ఇంతకన్నా ఇంకా చిన్న డివైస్ వస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇంతకన్నా ఇంకా చిన్న డివైస్ ఒక రింగ్ పెట్టుకుంటే మొత్తం రుగాల్లోకి 7 రోజులు వస్తే తప్పేంటి, నష్టం ఏంటంటుంది? అవి కూడా మా ఈవీలో మీరు చూడబోతున్నారండి డెఫినెట్గా. సో అలాంటి అద్భుతమే మా హీలీ టెక్నాలజీ. సో ఫైనల్గా మనకు ఉండే మెయిన్ ఛాలెంజెస్లో మొదటి ఛాలెంజ్ డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే అంతా బాగుంది, ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంది కదండి. మాకు తెలుసు అండి, మా డివైస్ గురించి మేము చెప్పేటప్పుడు మా అందరికి తెలుసు ఇది చాలా బాగుంటుంది, దీన్ని నచ్చని వాళ్ళు ఉంటారు, దీన్ని వద్దనే వాళ్ళు ఉంటారు. కాకపోతే ప్రైస్ మాత్రం నచ్చదు ఎవరికి. ప్రైస్ ఎందుకు నచ్చదో తెలుసా అండి? ఆ, మనం ఇన్స్టాల్మెంట్గా హెలికాప్టర్ అనే కొంటాం, ఏరోప్లేన్ అని కొంటాం, కానీ ఒకేసారి కొనమంటే మాత్రం కొనం. అదే విధంగా షుగర్కి, థైరాయిడ్లకు, బీపీలకు, కొలెస్ట్రాల్కు ఆస్తులు ఖర్చు పెడతామండి. కానీ ఈ డివైస్ కొనుక్కొని ఇమీడియట్గా వాడాలంటే అమ్మో అన్ని డబ్బులా? ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్ని డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్ని డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి అంటే సఫర్ అయ్యే వాళ్ళని అడగండి ఎన్ని డబ్బులు పెడుతున్నారు, మరి ఎంతమందికి పెట్టుకుంటున్నారు. ఒక్క ఫ్యామిలీలో ఒక్క హెల్త్ ఇష్యూకి ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెడితే మరి ఎంటైర్ ఫ్యామిలీ జీవితాంతరం వాడుకోవడానికి ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఎంత పెట్టొచ్చు అంటారు? ఉమ్, మీరు బిజినెస్ మ్యాన్ అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మరి. అప్పుడు దీని కాస్ట్ ఏమంతో తెలుస్తుంది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. ఎక్స్క్యూజ్ చెప్పుకోవడానికి మనం చెప్పుకోవచ్చు అండి అన్నది. ఎందుకంటే మనకు మనం తప్ప ప్రపంచం మొత్తం ప్రియారిటీ అండి. నేను, మీరు నమ్మినా నమ్మకపోయినా, రీసెంట్గా ఒక 100 కోట్ల ఆస్తి ఉన్న ఆయనకు ఇలా షేకింగ్ పార్కిన్సన్ డిసీజ్ ఉందండి. 1 మంత్ ఈ డివైస్ పెట్టుకుంటే కొంచెం షేక్ తగ్గింది, కానీ ఆయన కొనుక్కోవడానికి మాత్రం అడిగలేడండి. ఎవరైనా ఫ్రీకి ఇస్తారా, రెంట్కి ఇస్తారా అని అడిగాడండి. అప్పుడు నేను ఎంత బాధపడ్డానంటే, బాధపడ్డాను ఎందుకంటే ఆయన విషయంలో కాదండి. అంటే మనిషికి 100 కోట్ల ఆస్తులున్నా సరే ఆయనకు ఆయన విలువ కాదు. ఆయన పోయినా పర్వాలేదు, ఆయన ఏమైపోయినా పర్వాలేదు, డబ్బులు మాత్రం పోవద్దు. నేను అడుగుతాను చెప్పండి, ప్రపంచంలో మనము డబ్బులు సంపాదించామా, డబ్బు మనని సంపాదించిందా? మనం డబ్బులు సంపాదించవచ్చు అనేది మాత్రం నాకు తెలుసండి. ప్రపంచంలో ఏదైనా మనిషి సంపాదించవచ్చు అనేది నాకు తెలుసండి. కానీ మనిషిని సంపాదించే వస్తువు ఇప్పటివరకు ప్రపంచంలో తయారు కాలేదు, తయారు కాదు కూడా అని చెప్తానండి. అలాంటి మనిషి విలువను మనం మనం ఎంత సెక్యూర్గా, ఎంత ఇంపార్టెంట్గా వాడుకోవడానికి సాధించాలి. సో దానికి నేను డబ్బు విషయంలో అయితే కాంప్రమైజ్ చెప్పానండి. ఎందుకంటే ఇది జర్మన్ టెక్నాలజీ, జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్, జర్మనీ కరెన్సీలో మరి అదే రేట్ ఉంటుంది. ఆ కరెన్సీ ఇండియాకి వస్తే మనకి ఎక్కువ ఉంటుంది. మరి ఇండియాలో డాలర్కి, అమెరికా డాలర్కి, ఇండియన్ రూపీస్కి ఉన్న తేడా ఎవరు మ్యాచ్ చేయలేరు. అదంతే, ఇది ఇంతే. రైట్. ఇంకా రెండో పాయింట్కి వస్తాను. అదేంటంటే మరి రిజల్ట్ వస్తుందని గ్యారెంటీ ఏందండి? అంతా చెప్పారు బాగుందండి, మాకు రిజల్ట్ గ్యారెంటీ ఏంటి? ఈ విషయంలో నేను మీకే ఓటేస్తానండి. రిజల్ట్ గ్యారెంటీ అయితే మీరు కొనుక్కోండి, కొనకండి. మరి అది ఎట్లా తెలవాలి మాకు రిజల్ట్ వస్తుందని? దానికి కంపెనీ గ్యారెంటీ తీసుకుంటుందండి, మీరు ఏం టెన్షన్ పడకండి. కొన్న తర్వాత రిజల్ట్ రాకపోతే ఎట్లా అనే దానికి కంపెనీ ఏం చేసిందంటే 14 days మనీ బ్యాక్ పాలసీ పెట్టిందండి. 14 రోజుల మనీ బ్యాక్ పాలసీ. అంటే మీరు ఈ డివైస్ ఆర్డర్ పెట్టండి, కొత్త డివైస్ మీ ఇంటికి వస్తుంది, ఓపెన్ చేయండి, నీట్గా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఉన్న సమస్యలకు రోజు వితౌట్ బ్రేక్ కంపల్సరీగా ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎన్ని రోజులు అంటే 14 days చెప్పానండి, ఇంకో 4 days కట్ ఆఫ్ చేస్తాను నేను. 10 days చెప్తున్నా. 10 రోజుల పాటు మీకున్న సమస్యలో ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది 10 days వాడండి. 10 days వాడిన తర్వాత నిజంగా ఈ డివైస్ పనిచేస్తుందా లేదా అనేది మీ బాడీ మీకు చెప్తుంది. మమ్మల్ని నమ్మకండి, ఈ కంపెనీని నమ్మకండి, డివైస్ని కూడా నమ్మకండి. మీ బాడీని అయితే మీరు నమ్ముతారు కదా. మీ బాడీ మిమ్మల్ని అబద్ధం చేయదు చెప్పదు కదా. మీ బాడీ మిమ్మల్ని మోసం చేయదు కదండి. ఆ. మీ బాడీలో రిజల్ట్ అనిపించింది అనుకోండి, రిలీఫ్ అనిపించింది అనుకోండి, క్యూర్ ఏమో అవదండి, రిలీఫ్ అనిపించింది అనుకుందాం కొంచెం నుంచి తేడాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, మంచిగా అనిపించడం మొదలెట్టింది అనుకోండి, అంటే డివైస్ పనిచేస్తున్నట్టే కదా.
కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏ తేడాలు అనిపిస్తలేవండి, మా ఇంట్లో ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా తేడా అనిపించట్లేదు అనుకోండి, సింపుల్ అండి. డివైస్ని ప్యాక్ చేయండి, మళ్ళీ రిటర్న్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అదే అడ్రస్ కొరియర్ చేసేయండి. వాళ్ళకి అందగానే మీకు ఒక్క రూపాయి మీ అకౌంట్లో కట్ చేయకుండా, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జ్ కూడా మీరు పే చేయకుండా, మీకు టోటల్ మీ అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుందండి. ఇంకేం గ్యారంటీ కావాలండి? దొరికిపోయారు మీరు. ఇప్పుడు కాదనడానికి వీలే లేదు. ఇంకా కాదంటే ఏం చేయాలి నేను? సో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు, ఆ లింక్ క్లిక్ చేయండి. దయచేసి ఆన్లైన్లోకి వెళ్ళి కొనకండి, ఎందుకంటే ఆన్లైన్లో ఈ కంపెనీ వాళ్ళు డివైస్ సేల్స్ అనేటివి పెట్టలేదు, ఎక్కడ అమ్మరు. కొంతమంది ఈ కంపెనీ యొక్క సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ హీలీ బొమ్మలు ఫోటోలు పెట్టి ప్రైవేట్ వెబ్సైట్లు క్రియేట్ చేసి, హ్యాకర్స్ అండి వాళ్ళు, హ్యాకర్స్ మా కంపెనీకి రోజు కంప్లైంట్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే లింక్ క్లిక్ కొట్టగానే మీ అమౌంట్ ఎగిరిపోతుంది. దానికి మా బాధ్యత లేదు, మా కంపెనీకి బాధ్యత లేదు. మా కంపెనీ ఈ డివైస్ లింక్ ద్వారా మాత్రమే సేల్ ఉందండి. ఆ లింక్ అనేది ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ని క్లిక్ చేయండి, డైరెక్ట్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు, ఇన్వాయిస్ వస్తుంది, వారంటీ వస్తుంది, ప్లస్ మనం సేఫ్గా హ్యాపీగా మన అమౌంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నానండి మన హీలీ ఫ్యామిలీలోకి. ఈ ఎయిత్ వండర్ని మీ ఇంట్లోకి తెచ్చుకొని మీ ఇంటిలిపాది ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ, మీరు వద్దన్నా కాదన్నా అవునన్నా తీసుకోకున్నా ఇంకో సంవత్సరానికో ఇంకో 2 సంవత్సరాలకో ఇంకో 5 సంవత్సరాలకో ఇంకో 10 సంవత్సరాలకో ప్రతి ఇంట్లో ఈ డివైస్ మీరు చూస్తారు. మొబైల్ కాస్ట్లీ, ప్రతి ఇంట్లో ఉంది. టీవీ కాస్ట్లీ, ప్రతి ఇంట్లో ఉంది. ఫ్రిడ్జ్ కాస్ట్లీ, ప్రతి ఇంట్లో ఉంది. మనకు వచ్చిన టీవీ కాస్ట్లీ, ప్రతి ఇంట్లో ఉంది. నన్ను అడిగితే ఈ లీగుడు కాస్ట్లీ ప్రతి ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే ఇది నీడ్. కాబట్టి మీ ఇంట్లోకి కూడా రాబోతుంది, అడ్వాన్స్ మీ అందరికి కూడా హీలీ ఫ్యామిలీలోకి రాబోతున్నందుకు కంగ్రాచులేషన్ చెప్తూ, టైం మాత్రం మీ చేతిలో పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు హిరణ్మయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. తప్పకుండా అండి, ఈ టెక్నాలజీ ప్రతి ఇంట్లో ఉండాల్సిందేనండి. ఎందుకంటే హెడ్ టు టో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ చూసుకుంటుందండి. ఇప్పుడు మనం ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని ప్రజెంట్ చేయలేకపోయాం ఇక్కడ. అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో, అసలు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హెల్త్, వెల్త్ అన్నీ ఇంక్రీజ్ చేసుకోవాలి. రిలేషన్స్ కూడా ఉన్నాయండి. అన్ని విధాలుగా మనం పనిచేసుకునే టెక్నాలజీ మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మనం యాక్సెప్ట్ చేయమండి? ఆ రోజు గనక నేను ఇంత రేట్ ఉందని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే, ఈ రోజు నేను మీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదండి. Yeah. ఇంకా ఇప్పుడు నేను ప్రో బండల్ కొన్నాను డాక్టర్ గారు. 3.8 లాక్స్ ఉంది ఇప్పుడు. నేను 5.8 అయింది నాకు. 2023లో అప్పుడు ఆఫర్ లేదు. సో, ఆ రోజు నేను అమ్మో! ఇంత రేటా అని నేను ఆలోచించుంటే కనుక నేను ఇంక మంచం మీదే ఉండేదాన్నండి. సో, దిస్ ఈజ్ వండర్‌ఫుల్ అండి. ట్రూలీ వండర్‌ఫుల్. మ్యాజిక్ అండి. ఇది మ్యాజికల్ డివైస్ అంతే. ఒక మ్యాజికల్ వాండ్ మన చేతిలో ఉన్నట్టే. పిల్లలు మాటలినకపోయినా సరే చక్కగా మాట ఇనేటట్టు చేస్తదండి. అంత అద్భుతమైన టెక్నాలజీ ఈ రోజుల్లో అందరికి అవసరమే. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటిదాకా మాతో ఉన్నందుకు. నెక్స్ట్ వీక్ మళ్ళా కలుద్దామండి. మళ్ళా కొత్త సెషన్‌తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ గారు. యూ ఆల్. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ అండి.